దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవాళ్ళు మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఆనందించడానికైనా, సంతోషించడానికైనా, భయపడడానికైనా ఏమండి మూల కారణం ఎవరండి? ఆయనే. కానీ మనుషులు మరి దేన్ని బట్టో సంతోషిస్తూ ఉంటారు, దేనికో భయపడతా ఉంటారు. ఏమండి సంతోషించవలసింది ఆయనేనంట, భయపడవలసింది కూడా ఆయనే. మనుషులకి అలా ఉండదండి. ఏమండి ఎలా ఉంటుంది? ఏమండి డబ్బు అంటే చాలా ఇష్టం ఉంటుంది, బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఏమండి పిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? దేవుణ్ణే ప్రేమించాలంట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఎంతో మహా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు. ఏమండి మనం పర్ణశాలల పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఈ పర్ణశాలల పండుగ మొదటి రోజు యేసు ప్రభు జన్మదినం. ఏమండి యేసు ప్రభు జన్మదినం. మరి 7 దినములు కూడా మీరు హోమం చేయాలి, మొదటి రోజు నుంచి 7వ దినం వరకు. ఈ రోజు అంటండి వ్రత దినము అంటాడు, వ్రత దినము, మహాదినం అంటాడు. మీకు అన్ని లేఖనాలు తీసి చూపించడానికి మామూలు రోజులైతే కుదురుతాయి, అదిగాక కొంచెం టైం తక్కువ కాబట్టి మనం ఏం చేద్దాం, సింపుల్గా తెలిచేస్తాం. ఏమండి మీకు ఈరోజు ఏంటంట, వ్రత దినము, మహాదినము అంటాడు. ఈ మహాదినం అనేటువంటిది అంటే యేసు ప్రభుకి పేరు పెట్టినటువంటిది. ఆ రోజుల్లోనైతే మహాదినం, వ్రతదినం అన్నారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ మహాదినము, వ్రతదినములో పుట్టారు ఆయన. అదే పేరు పెట్టబడడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు పేరు ఎప్పుడు పెట్టారండి? యేసు ప్రభు పేరు 8వ రోజు పెట్టారు. అంటే పుట్టిన తర్వాత పెట్టినటువంటి పేరు 8వ రోజు. పుట్టక ముందు ఎప్పుడు పెట్టారు? ఏమండి పుట్టక ముందు పెట్టారా యేసు ప్రభు పేరు? పుట్టిన తర్వాత పెట్టారా? మీ పిల్లలకి పుట్టాక పెడతారా, పుట్టక ముందు పెడతారండి పేరు? పుట్టక ముందు పెట్టారనుకోండి, మగ పిల్లడు అనుకుంటే, ఆడపిల్ల అయితే ఆ పేరు ఏం చేస్తారు, ఇన్ని ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తారు, ఈ కారం చేస్తారు. అవునా కదా? అవునా? అవునా? ప్రశాంతి ఉందనుకోండి, ఈ కారం చేసి ప్రశాంతి అని పెడతారు. అవునా కదా? అంటే మనకు తెలియదు కాబట్టి. యేసు ప్రభు జన్మం అలా కాదు. ఏమండి సృష్టి ఆరంభంలోనే యేసు ప్రభు ఈ లోకానికి వస్తారు. ఆయన ప్రవక్తల నోట పలికించినటువంటి మాటలు ఏంటి అంటే, కన్యక గర్భవతి అయి ఆమోజ్ అనేటువంటి రాజుతో అడుగుతాడు, నువ్వు ఒక సూచన అడుగు. ఏమండి ఒక సూచన అడుగు, అది ఆకాశమంతా ఎత్తైనా మరి పాతాళమంతా లోతైనా అది నీకు అనుగ్రహింపబడదంటే, అతను అంటాడు, నేను దేవుణ్ణి శోధించను అంటాడు. అయితే తానే ఒక సూచన మీకు చూపిస్తున్నాడు. అదేంటంటే ఏంటంటండి, యాలయనగా మనకు శిశువు పుట్టెనండి. ఎక్కడున్నాడు మరి అప్పుడు? 700 సంవత్సరాల తర్వాత వస్తాడు ఆయన. యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు ఏమండి ఇంకా 700 సంవత్సరాలు ఉంది పుట్టడానికి, యేసు ప్రభు పుట్టడానికి. రేపు ఎల్లుండ కాదు, లేకపోతే గర్భంలో రూపింపబడిపోయిన తరువాత కాదండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడంట? 700 సంవత్సరాల క్రితం, ముందు, పూర్వం ఏమండి ప్రవచిస్తున్నాడు. అదేంటి అంటే, యాలయనగా మనకు శిశువు పుట్టెను. ఏమండి అంటే ఆ యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఒక ఏమండి మరియా చిన్నది కదా ఏమండి. మరియా అంటే ఎంత? బాలికే. అప్పుడే ఒక 15-16 సంవత్సరాలు ఉంటాయి నన్ను అడిగితే, అంతకంటే ఎక్కువేం కాదండి. ఏమండి చిన్ని వాళ్ళు ఒక కన్యక. అప్పుడు పెళ్ళిళ్ళు పెందరకట్ట చేసేసేవాళ్ళ లేదా? ఏమండి ప్రదానం చేసేసారంటే ఇప్పుడు లెక్క వేస్తే కుదరదండి. అప్పటికి పెళ్ళిళ్ళు అంటే చాలా చిన్నప్పుడే చేసేసేవారు. కాబట్టి ప్రదానం చేయబడినటువంటి ఆవిడికి మరి ఇంకా 10-18 సంవత్సరాల వరకు ఎవరు ఉంచేవాళ్ళు కాదండి. ఇప్పుడంటే చట్టం పెట్టారు, కాస్తంత తెలివితేటలు లేకుండా ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. మరి రమేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఉందా, ఆవిడకి 7వ సంవత్సరంలో పెళ్లి చేశారంటండి. ఎన్నో సంవత్సరం? ఇక్కడ 7వ సంవత్సరం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి 7వ సంవత్సరం వాళ్ళు ఎక్కడ? 7వ సంవత్సరం వాళ్ళని ఏమంటారు మీరు? ఏమండి పెళ్ళికి రెడీ చేస్తారా? ఏమండి చంకలో వేసుకుంటారు కదా, పాపం అలాగే కూర్చున్నారు ఆడు పెళ్ళిలో. ఏమండి పెళ్లి ఫోటోలు ఉన్నాయి ఆడ. అతి చిన్న వయసులో ఈ యొక్క మరియా ఏమండి భక్తిగా ఉండడం నేర్చుకున్నారు. ఎలా భక్తిగా ఉండడం నేర్చుకున్నారు అంటే, లోకరక్షకుడు
పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఒక కన్యకని ఏర్పాటు చేసుకొని తన గర్భంలో పుడతారంట. అంటే అప్పుడున్న ధర్మశాస్త్రం ఎరిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేసేవారంటే, పిల్లల్ని మీరు భక్తిగా ఉండండి, ఏ చెడు ఆలోచన మీకు రాకూడదు, చిన్ని ఆలోచన కూడా రాకూడదు, దేవుణ్ణే కోరుకోవాలి, మీరు దేవుని కోసమే ఉండాలి. ప్రభువా మా కోసం నా గర్భవాసాన్ని పుట్టాలి. ఏమండి, ఒక ఆలోచన మనకుంటే దాని మీదే గురి పెడతాం కదా. అలాగే ఆ రోజున చాలామంది మరి వృద్ధులైపోయారండి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా వృద్ధులైపోవడం ఆ యొక్క లేఖనాన్ని బట్టి కన్యక గర్భవతి అవుద్దేమో అనేసి మరి ఏమవుతున్నారు, అందరూ టీములుగా ఉండేవాళ్ళు అంటండి. అలా తమ జీవితాలు దేవుని కోసం గడిపేసేవారంట. ఆఖరికి ఆయన కోరుకున్నట్టు సమకాలము పరిపూర్ణమైనప్పుడు ఏమండి తన కుమారుని ఈ లోకానికి పంపించారంటండి యేసు ప్రభువుగా. కాబట్టి కాలం మరి ఆ ముందున్న వాళ్ళకి ప్రతిఫలం ఉండదా అంటే ఉంటుందండి. ఒక విషయం ఏంటంటే, దేవుని కోసం ఏది చేసినా గిన్నెడు నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉండే ఆయన కోసం పవిత్రంగా జీవించేసి వాళ్ళ జీవితం అలాగే దేవుని కోసం అయిపోతే ఏమండి అంటే వాడుకోవచ్చు, వాడుకోవచ్చు ఒకవేళ, కానీ ఆయన కోసం ఉన్న వాళ్ళకి ఏంటి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి స్థానంలో ఈ యొక్క ఆ మరియ ఎన్నుకొనబడింది. ఆ మరియ ఎలా అంటే ప్రదానం చేయబడినటువంటి కన్యక. ప్రదానం చేసినటువంటి కన్యకకి ఏమండి ఎందుకని అంత డేర్ చేశారు దేవుడు అంటే, ఆ భర్త కూడా చాలా నీతిమంతుడంట. దేవుని స్తోత్రం చెప్దాం. అతను కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే ఈవిడి గర్భవతి అయింది అని పేరు తెలిసిందో ఏమండి ఆవిడ ప్రార్థన చేసుకుంటా ఉందంటండి. మరి అప్పుడు ఆ గదంతా కూడా వెలుగొచ్చి దేవుని దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తిరలా నీకు శుభము అనగానే ఏమండి తలుపేసుకున్న చోట ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుందండి? భయం అనిపిస్తుంది కదా. అది కాక దేవుడు అంటే కూడా కొంచెం భయం ఉంటుంది అనమాట. ఆవిడే ఆ శుభవచనం ఏమిటని ఆమె భయపడి ఈ శుభవచనం ఏంటి అనేసరికి ఏమండి అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. తీరా చూస్తే ఇక నా లైఫ్ అయిపోయిందిలే, ఇంక పెళ్ళి అయిపోతుంది, ఈ ఛాన్స్ పోయింది అనుకుందా. తీరా చూస్తే ఏమైందండి, తనకి వచ్చిన ఛాన్స్. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నీవు గర్భవతి అయి కుమారుని కంటావో ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఒకసారి చూద్దామండి ఆ మాట. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి చదువమ్మ ఒకసారి. 6వ నెలలో అంటే సంవత్సరాన్ని బట్టి 6వ నెల కాదు, కానీ ఎలిజబెత్తు గర్భము ధరించి 5 నెలలు పూర్తయి 6వ నెల వచ్చిందంటండి. ఎవరికి? ఎలిజబెత్తు అంటే యోహాను గారి తల్లి. ఆవిడెవరు? చాలా వృద్ధురాలు కదా. వాళ్ళు ప్రార్థన చేసి 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 ఉన్నారు. ఇంకా అయిపోయింది ఛాన్స్ అనుకున్నారు. ఒక 90 సంవత్సరాలు వచ్చేసి ఉండవచ్చు ఒకేళ. ఏమండి అలాంటి పరిస్థితిలో వాళ్ళు విరమించుకున్నారు, ఇంకా అయిపోయిందిలే అనుకున్నారు. తీరా చూస్తే మరి జకరియా గారు వెళ్ళి ధూపవేదిక, ఏమంటే అందరూ బయట నిలబడి ఉన్నారు, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయడానికి, బలి అర్పించడానికి దేవుని సన్నిధిలో ఆయన మరి ప్రాయశ్చిత్తం చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు ధూపవేదికకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. వెంటనే కుడివైపున అలా దేవదూత నిలబడితే కంగారు పడిపోయాడు. ఎవరు? జకరియా గారు, యోహాను గారి తండ్రి. ఏమండి చూడగానే భయపడ్డాడు. నువ్వు భయపడకు జకరియా, భయపడకు, నీ ప్రార్థనలు వినబడి. ఎప్పుడు వినబడి అంట? పిల్లలు పుట్టాలని ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఏమండి పెళ్ళైన ఒక 20 సంవత్సరాల వరకు చేస్తూ ఉంటారేమో. ఏమండి ఇంకా ఆ స్త్రీ ధర్మాలు నిలిచిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారా? చేయరు. అప్పుడు వెళ్ళి అంటాడు ప్రార్థనలు. ఎప్పుడు ఫలితం వచ్చింది అంటే, ఎప్పుడు వచ్చిందండి? యేసుప్రభు వారు పుట్టడానికి 6 నెలల ముందు. దేవుని స్తోత్రం చెప్దాం. మన ప్రార్థనలు ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయి వెళ్ళవా? ఈ యొక్క మరి సన్నివేశాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? వెళతాయి. కానీ ఎప్పుడు జరగాలో అప్పుడు. నువ్వు అడిగే ఈ కొన్ని నీకు కుదరదు, నీ కొడుకులకు కుదురుతుంది, నీ కూతుళ్ళకి కుదురుతుంది. మా అమ్మ పెళ్లి చేసుకోకుండా చాలా ఉండాలని కోరుకుందంటండి. వాళ్ళు హిందూస్ కదా, అప్పుడు కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు. నన్ను ఎత్తి మీద కూర్చోండి అనేది అంటండి మా అమ్మమ్మ. మా చిన్నమ్మ ఉండాలనుకుని ఉందంటండి. ఏమండి మా చిన్నమ్మ ఉండాలనుకుంటే ఆవిడికి కుదరలేదు. ఎంతోమంది అనుకుంటే కొన్ని కుదరవండి. ఆ సందర్భం మరి ఎలా కుదురుతుందో తెలియదు, కానీ దేవుని యొక్క ఆడ కోరిక పిల్లలకి నెరవేరిన సంతోషం కదా.
ఏమండి సంతోషమా కాదా? మీరు అనుకున్నది మీకు జరిగితే ఇష్టమా, మీ పిల్లలకి జరిగితే ఇష్టమా? ఏమండి పిల్లలకి జరిగితేనే ఇష్టం అంటారు కదా, మీ పిల్లలు ఉన్నవాళ్ళు కాబట్టి. నాకైతే నాకే జరిగిపోవాలనుకుంటా. ఎందుకని నాకు తెలియదు కదా పిల్లలంటే మరి. ఏమండి అవునా కదా? మీ గర్భవాసాన్ని పుట్టినోళ్ళు మీకంటే కూడా మీరు ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టి దేవుడు అంతకంటే సంతోషం ఇవ్వడానికే కొంచెం లేట్ చేస్తున్నాడు అంతే. గుర్తుపెట్టుకోండి, మీరు అడిగినది ప్రతిదీ కూడా వస్తుంది, కానీ అది మీకు రాలేదు అంటే ఎక్కడొస్తుంది? మీ పిల్లలకు వచ్చేస్తుంది. ఇక్కడ జకరియా గారికి కూడా మరి ఆయన ప్రార్థన చేసి చేసి వదిలిపెట్టిన తర్వాత ఎప్పుడొచ్చింది అంటే వృద్ధాప్యంలో ఆవిడే జకరియా నీ ప్రార్థనలు వినపడి, ఏమండి మరి నీ మరి భార్య మరి గర్భవతి అయి కుమారునికి అంటుంది అని చెప్పినప్పుడు ఏమండి అసలు నమ్ముతారండి? నమ్మలేకపోయాడంట. అదేంటి ఇంకా అడుగుదాం అనుకున్నాడు, ముసలోళ్ళు అయిపోయాంగా ఇంకేంటి నా మోకం ఈ అందాం అనుకున్నాడు. ఎప్పుడో చేసిన ప్రార్థనలు ఇప్పుడు వచ్చేసినాయి. ఏమండి ఇన్సూరెన్స్లు అన్నీ ఏమైనా కట్టామనుకోండి, చిన్నది కడితే ఏమైపోద్ది? పెద్దగా వచ్చేద్ది తర్వాత ముసలోడు అయిన తర్వాత. అవునా కదా? అలాగొచ్చేసిందంటండి. కంగారు పడిపోయాడు, ఇది ఎలా జరుగుద్ది అనిపోయాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి వాటి వాటి కాలమున అవి జరుగుతాయి. అప్పటి వరకు కూడా నువ్వు మౌనంగా ఉంటావు. ఎలా ఉంటాడంట? మౌనంగా. సరే ఇంటికి వెళ్ళాడండి. ఆవిడకి ఏమండి అది 5వ నెల 4వ నెల చివరి పక్షం, అంటే 5వ నెల స్టార్టింగ్ అనమాట అండి. మరి 5వ నెలలో ఆవిడ గర్భవతి అవ్వడం జరిగింది. ఆవిడికి 6వ నెల వచ్చినప్పుడు అప్పుడు ఈ చిన్ని పాప ఎవరు మరియా ఆవిడ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది 6వ నెల. ఆవిడ కోసం చెప్పుకొచ్చి, ఈ సందర్భాన్ని చెప్పుకొచ్చి వాళ్ళ కోసం కాదు కానీ మీకు అర్థం అవడం కోసం. ఎలిజబెత్ గారు ముసలి ఆవిడ ఉంది కదండి, మీ మామగారు అనవచ్చు సపోజ్. ఏమండి మరియకి ఏమవుద్ది? మా అమ్మగారు అనుకోవచ్చు, చిన్నపిల్ల కదా. ఏమండి నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భం ధరించింది. ఆమెకు 6వ మాసం. ఆ 6వ మాసంలో ఈవిడికి మొదటి నెల స్టార్ట్ అయిందండి. అర్థమవుతుందండి? వీళ్ళిద్దరికి యోహాను గారికి యేసుప్రభు వారికి ఎంత తేడా అంటే 6 నెలలు తేడా. అర్థమవుతుందా? 6వ నెలలో అప్పుడు గాబ్రియేల్ అనే దూత చూడండి, దావీదు వంశమందు చాలా లేఖనాలు ఉన్నాయి. ఏమండి దావీదు వంశం మనది ఏ వంశమో తెలుస్తుంది కదండి. అంటే మనకంటే ఇప్పుడు అన్ని జైలు కాబట్టి ఏం తెలవకుండా పోయింది. గోత్రాలు అన్నీ కూడా 12 గోత్రాలు ఉండేవి. ఎవరు గోత్రం ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా వాళ్ళ గోత్రం అని ఉండేది. ఈ గోత్రం అనేటువంటిది యోసేపు ఎవరి గోత్రం అంటండి? దావీదు యొక్క వంశస్థుడు అనమాట అండి. ఆ వంశస్థుడైనటువంటి అంటే మరి ఎంగేజ్మెంట్ అయ్యేసరికి పెళ్ళైపోయినా లెక్కే కాబట్టి యోసేపు గారి లెక్కే వచ్చింది ఇక్కడ. ఆ కన్యక పేరు మరియా, ప్రదానం చేయబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల ఏంటంటండి నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె బహుగా తొందరపడి ఆవిడ తొందరపడింది కానీ అడగడానికి ఆలోచిస్తుంది. ఏంటి శుభవచనం? ఏమండి మనం అడిగినటువంటివి అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది అనుకోండి, శుభం అంటే ఏంటండి? ఈ పెళ్ళి గ్రాండ్గా జరుగుద్దో ఏమవుద్దో ఏదో, అంతేగాని ఇంకా తను ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనకి చాలు, మా మాట విను, నీకు పెళ్లి చేసేస్తాం అన్నారు, అయిపోయింది ఛాన్స్ అని. ఏమన్నారు? అంతేనా కదా. కానీ తను ఊహించింది అది కాదు. పెళ్ళిలో ఏమైనా జరుగుతాయేమో మంచిగా అనుకుంది. ఆ శుభవచనం ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగా మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుడు ఎవరినైనప్పటికీ కూడా ఒక పాత్రగా ఎన్నుకున్నాడు అంటే నీకు దేవుని కృప ఉంటేనే చిన్ని పనైనా చేయగలవు, దేవుని నమ్ముకోగలవు, దేవుని కోసం బ్రతకగలవు. చిన్న పనైనా నీకు అదృష్టం ఉంటేనే, దేవుని కృప ఉంటేనే. చిన్న ఇక్కడ మందిరం దగ్గర కాస్తంత ఓడవడం వచ్చింది అనుకోండి, అది దేవుని కృప ఉంటేనే రావడం జరుగుద్ది. అర్థమవుతుందండి? నేను క్లాస్ అంటే కాదండి, నువ్వు చీపురు పట్టుకోవడానికి కూడా సరిపోనటువంటిది యేసు ప్రభు అంటే మాటలు కాదండి. అర్థమవుతుందండి? నాకు అనిపిస్తూ ఉంటుంది దేనికి పనికిరాని మమ్మల్ని యేసు ప్రభుని తెలుసుకోవడమే కాదు కానీ ఆయన సేవ చేయడం అంటే ఇది మహా గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం చెప్దాం.
మరి మర్యాద కూడా ఎంతో నీవు దేవుని కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. ఏంటంటండి, అంటే ఆ వంశంలో వస్తారని లేఖనాల్లో ఉన్నాయి, కానీ నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు ఏమని పేరు పెడతావు నువ్వు? యేసు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడంట? ఏమండి, యోసేపు గారు కుమారుడు అనబడతాడా? ఎవరు కుమారుడంట? సర్వోన్నతుడు అంటే ఎవరు తెలుసు కదా, మరియకి తెలుసు కదా, దేవుడని, దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన గొప్పవాడై యేసు అనే పేరు పెడతావు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు, అంటే యుగయుగములు అంటే ఇక భూమి నిల్చున్నంత కాలం కదా, అయిపోయినప్పటికీ కూడా సంవత్సరాలు ఎప్పుడైతే ఉంటాయో అది ఎప్పుడు ఆయన వేలుబడి చేస్తారు. ఆయన రాజ్యము ఇక్కడ చూడండి, అంతం అనేటువంటిది లేదంటండి. ఏమండి, ఈ యొక్క సర్వోన్నతుని కుమారుడు అంటే యేసు ప్రభు వారికి ఆది లేదు, అంతము లేదు. అది ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ఏమండి, అవునా కదా? ఒక వస్తువుని ఇక్కడ పెట్టామనుకోండి, ఇది ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు కొనుక్కున్నావు, ఎప్పుడు తయారు చేశారు, ఉంటుందండి ప్రతిదానికి. ఏ కాలం నాటిది, కానీ దానికంట ఆది లేదంట, అంతం లేదంట. దేనికి? యేసు ప్రభు వారికి. ఆయన రాజ్యానికి కూడా ఆది అంతం లేనిదిగా ఉంటుందంట. ఆమెతో చెప్పిన అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలా జరుగుతుంది? దేవుని స్తోత్రం చెప్దామండి. పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆయనకి యేసు అని పేరు పెడతాం. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. మరి 6 నెలలో ఆవిడ గర్భం ధరించి, ఏమండి 6వ నెల నుంచి ఏమండి అది 10వ నెల అనమాట. 4వ నెల చివరి పక్షములు 5వ నెలలో మరి ఎలిజబెత్ గర్భం ధరించడం జరిగిందండి. అప్పుడు 10వ నెల వచ్చేసరికి లెక్క ప్రకారం సంవత్సరాల్లో 10వ నెలలో ఆవిడ మరియ గర్భవతి అయింది. ఆ 10 నుంచి 12కి సంవత్సరం వద్దు కదండి, అంటే 2 నెలలు. ఏమండి, ఇది 7వ నెల 15వ తేదీ. ఏమండి, ఈ పర్ణశాలల పండుగ అప్పటికి ఎంత? 9 నెలల 15 రోజులు. అర్థమైందండి? ఆ 15 రోజులు అయిన తర్వాత 8వ రోజు ఈ రోజు ఏంటంట, యేసు ప్రభు వారికి పేరు పెట్టారు, సున్నతి చేసినటువంటిది. అలాగే చూడండి ఒకసారి 2వ అధ్యాయము 22 వచనం, లూకాసు వార్త 2:22. 21 వచనం, సారీ. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున ఏం చేస్తారండి? ఏంటి సౌండ్ ఏదో వస్తుంది ఎక్కడ? మాటలా? ఓయ్. ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. సున్నతి చేయడానికి వచ్చినటువంటి రోజు ఏది? సున్నతి చేయడానికి 8వ దినమున సున్నతి చేయడానికి వచ్చారంటండి. సున్నతి చేసిన తర్వాత ఏం చేశారంట? పేరు పెట్టారు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు అనే పేరు పెట్టారు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటండి? రక్షకుడు. ఇంకా మనం ఇందాక కొంచెం చదివితే కనుక ఆయన మరి మొదటి అధ్యాయంలోనే ఒకసారి వద్దాం. అది
యెషయా గ్రంథం కొంతమంది అయితే యేసు అనే పేరు ఆయనకి పెట్టడం జరిగింది. యేసు అనే పేరుకి అర్థం ఏంటి అంటే లూకాసు వార్తలోనే ఉంది. ఆయన వారి తన ప్రజల పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఏం చేస్తారంట? పాపం నుంచి విడిపించేది ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఏమండి? ఎవ్వరు లేరు. పాపం పోవడానికి ఏమండి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. పాపం పోతే సమస్యలు తీరిపోతూ ఉంటాయి. పాపం పోతే హృదయానికి ఉన్నటువంటి బరువంతా తీరిపోద్ది. ఆ బరువు కోసం, ఆ సమస్యల కోసం అందరూ ఏం చేస్తారంటే మరి అక్కడ మునగడానికి ఇక్కడ మునగడానికి ఏమండి తీర్థయాత్రలు చేస్తారు. పాపం పోవాలని, పుణ్యం రావాలని తీర్థయాత్రలు చేశాను, దీపారాధన సలిపాను అని పాటలు కడతా ఉంటారు. ఏమండి ఎన్నో చేసినప్పటికి కూడా ఆఖరికి మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిలో దేవుడు ఉంటే ప్రత్యక్షం అయితే బాండు అనేటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వేదన చెందడం జరుగుతుంది. కానీ ఇక్కడ అంటండి యేసు అనే పేరు, యేసు అంటే సింపుల్గా కనపడుతుంది కదా అందరికీ. ఏమండి యేసు అంటే మానవుల దేవుడు అండి, మాది కూడా దేవుడా? ఏమండి ఎవరి దేవుడు అండి? యేసు అంటే ఏంటి? యేసు అన్న పేరంటే మాటలు కదండి. అందరికీ కూడా ఒరే యేసు అని పేరు పెట్టేసి ఎవరే ఏసి ఇట్రారా అట్రారా అంటూ ఉంటారు. కానీ యేసు అనే పదం ఏంటంటే భూలోకం ఒక్కసారి అలాగా కదులుతుందంట. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కాదు, హృదయంలో ఆయన్ని విశ్వసించి మనం మాట్లాడితే. ఒక బ్రాహ్మిన్స్ ఆయన బుక్ చదువుతూ ఉంటే నేను, రవి గారని బ్రాహ్మడు అనమాట అండి, చాటుగా చదివేవాడంట ఆయన. ఎప్పుడు చదివాడు అంటే ఒక టైంలో చిన్న వయసులోనే పొలంలో అలా వెళతా ఉంటే ఒక పెద్ద పాము ఎదురుగుంటే కరెక్ట్గా వచ్చిందంటండి. అది ఎలాగో తెలియదు కానీ తనకు తెలియకుండా మరి యేసు అన్నాడంటండి. ఏమండి బ్రాహ్మిన్స్ అంటారు కదా, అసలు చిన్నపిల్లోడు అంట. యేసు అనగానే యేసు ప్రభు వచ్చి ఇలా నిలబడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పుడు కానీ తెలియకుండా వచ్చిందంట పేరు. మరి ఎలా వచ్చిందో దేవుడే పలికించాడు కాబట్టి అప్పుడు ఆ యేసు కోసం చదవాలని తను మరి చదవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు అన్న పేరు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైనా మునిగిపోతా ఉంటే యేసు ప్రభువా నన్ను బ్రతికించిన ఆయన అంటే ఏం చేస్తాడండి? నువ్వు జావు ఇంకా. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు అనే పేరు నీ సమస్యలో ఉండగా అది తలుచుకుంటే చాలు, నీ సమస్య ఏమైపోద్ది? తీరిపోద్దండి. ఏమండి నీ పాపాలన్నీ పోతాయండి. యేసు ప్రభు నామములోనే పాపాలు పోతాయి. నార్మల్ పేరు కాదు అది, ఒక అద్భుతమైనటువంటి పేరు. యేసు అన్న పేరు నీకు తెలిస్తే గనక నీ జీవితం ధన్యమైపోద్ది. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు స్మరణం పాపహరణం, యేసు ధ్యానం దివ్యగానం, నమ్మి గొలువా నిత్య జీవం ఇచ్చు పావన నామము. ఏమండి నమ్మితే చాలు. ఏమండి అంటే మాకు కూడా ఉన్నారు కదండి, చాలామంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు కదా అనుకుంటా ఉంటారు కదా. కానీ మరి ఈ నామమునే రక్షణ కలుగునంట. మరి చూడండి అపోస్తుల కార్యాలు ఒకసారి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవరి వలనైనను రక్షణ కలుగదు కానీ ఈ నామముననే ఏంటంటండి? ఈ నామమునే రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద అంటే భూమి మీద, ఏమండి ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున దేవుని స్తోత్రం చెప్దాం రక్షణ పొందలేమంటండి. యేసు నామం తప్ప మనిషికి రక్షణ అనేటువంటిది లేదు. కొంతకాలం బ్రతుకుతామేమో ఈ భూమి మీద, కానీ మనం చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం, నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖం అంటండి. ఏమండి ఆ తర్వాత ముసలోళ్ళు అయ్యాక చాలా కష్టంగానే ఉంటుంది. ఏమండి ఎవరెంత బాగా చూసినా ఒంట్లో ఆరోగ్యం లేకపోతే ఏం బాగుంటుందండి? వాళ్ళకి ప్రయాసే మనకి ప్రయాసే. ఏదో బర్జల్లయ్య అంటాడండి, దావీదు అంటాడు, చాలా బాగా చూస్తాడు ఐశ్వర్యవంతుడు బర్జల్లయ్య, మరి చాలా బాగా చూస్తాడు తన్ని, అన్ని రకాలు పంపిస్తూ ఉంటాడు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు.
అప్పుడు అంటాడు, నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా అంటే, నేను 80 సంవత్సరాలు దాటిపోయినాయి, అందమైన నేను చూడడానికి నా కళ్ళు సరిగా కనబడవు, ఏదన్నా తినాలి అంటే నా నాలిక చెప్పబడిపోయాను, రుచి మొగ్గలు లేవు, చెవులు కూడా అందమైన పాటలు వినలేను, ఏమండి అందమైన దృశ్యాల్ని అందంగా చూడలేను నేను, ఏమండి ఏదన్నా తినగలనా అంటే తినలేను. నాకు ఏమైపోయింది, వయసు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఒక మూల వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇంకా అది ఎంతో మంచి టేస్ట్ అంటే అది తినలేరు, ఇది ఎంతో బాగుందో చూడంటే చూడలేరు, అలా అనమాట అండి. కాబట్టి నరుని ఆయువు చాలా చిన్నది. ఈ చిన్న దాంట్లోనే ఒక 50 వరకు మనిషి యాక్టివ్గా ఉంటారు. ఆ తర్వాత నుంచి ఏమైపోద్దండి, ఏదో ఒక నొప్పి స్టార్ట్ అవుద్ది. గ్యాస్ అంట, ఇప్పుడు థైరాయిడ్ అంట. ఈ అమ్మ ఇంత లావు అయిపోయావు ఏంటంటే ఏమంటారు, థైరాయిడ్ అండి. ఇంత చిక్కిపోయావంటే థైరాయిడ్. ఇదొక రకం అదొక రకం అంటండి. మనిషికి ఏమవుతాయి, కూర్చుంటే తిమ్మిళ్ళు, ఏమండి ఇదేంటమ్మా అంటే షుగర్ ఉందేమో చూపించుకోండి, బీపీ ఉందేమో చూపించుకోండి, ఏమండి అందరి మీద అరుస్తూ ఉంటే ఏంటి అంటే హై బీపీలు. 50 సంవత్సరాలు దాటాక వాళ్ళకి కష్టమే, పక్కన వాళ్ళకి కూడా కష్టంగానే ఉన్నట్టుంటుంది, ఎవరు వాళ్ళ మాట వినట్లేదని బాధ. కాబట్టి ఈ చిన్ని జీవితంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఏమండి కోట్ల సంవత్సరాలు దేవునితో ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి కోట్ల సంవత్సరాలు ఎక్కడుంటాం, బంగారపు వీధుల రాజ్యం అండి. నీకు ఏది నచ్చితే అక్కడ తినొచ్చు. ఎక్కడ కొంచెం కాలం కష్టపడండి, దేనికోసం, దేవుని కోసం కష్టపడి ఉండండి, దేవుని కోసం ఓర్చుకోండి, దేవుని కోసం తగ్గించుకోండి, దేవుని కోసం నిలబడండి. ఈ లోకంలో కొంతకాలమే, ఎంత కాదు అంటే కొంచెం కాలం శ్రమ పడితే సరిపోతాయి. ఆ తర్వాత యుగాలు కూడా బంగారపు వీధుల రాజులో ఉంటాం. దేవుని స్తోత్రం చెప్దాం. అటువంటి అవకాశం ఇచ్చింది ఎవరో తెలుసా, యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం చెప్దాం. నువ్వు నేను పడవలసినటువంటి శిక్ష ఆయన భరించారు. యేసు అనే నామం నువ్వు ఏమండి దేనికైనా సరిపోయినటువంటి నామం. నువ్వు ఈ సమస్య ఏమండి, ఈ సమస్యక అంటే ఏ సమస్య అయినా, ఎవరు తీర్చలేని సమస్య అయినా, ఎవరు తీర్చలేని భారమైనా, నీకంటూ ఎవరు లేరు అన్నప్పుడు ఏమండి, ఒకవేళ రోగమే వచ్చేమో ఏమండి, అదైనా సరే ఏం చేస్తాడైనా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎంతమంది అండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, కుష్ఠరోగి వచ్చి మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే నాకు ఇష్టమేనని ఆయన తాగితే ఏమైపోయింది, ప్రభువా కొంచెంసేపు ఇలా కూర్చోండి మేము అందరం అంటుకొని వెళ్ళిపోతాం, ఏమండి అలా అంటుకొని తన్నంటే అనేక మంది శుద్ధులైపోయారంటండి. ఏమండి మనం ఏం చేయాలంటే చిన్ని హృదయం, మన చిన్న హృదయమేనా, ఈ చిన్న హృదయం అందులో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడంటండి. ఆయన మహాకాశాలు పట్టజాలినటువంటి దేవుడు. ఈ మధ్య ఏమండి గాడ్ హ్యాండ్ అనే వచ్చిందంటండి, ఎక్కడ ఆకాశంలో 200 సంవత్సరాలు కాంతి కిరణం ప్రయాణం చేస్తే ఎంత పెద్దది ఉంటుందో. ఎంతండి కాంతి కిరణం ఇలా అనగానే ఎక్కడికి వెళ్తుందండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ 200 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఎంత పొడుగుంటుందో అంత పొడుగుందంటాడు ఆ చెయ్య. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే దేవుడు ఎంత పెద్దవాడు కదా. అలాంటి ఆయన ఈ చిన్ని గుండెలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ చిన్న గుండె చాలా పెద్దదనమాట అండి, చిన్నగా ఉంటుంది. మీరు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫోన్లో ఉన్నాయి అనుకోండి, మెమొరీలు ఫుల్ అయిపోతాయి. ఫోన్లు ఈ జీబీ ఆ డేటా ఈ డేటా మొత్తం ఫుల్ అయిపోతాయి. నీ మైండ్ ఫుల్ అవుద్దా ఏమండి, ఎన్ని కంప్యూటర్లు పెట్టినా మన కన్నుకు సాటి కావంటండి. అర్థమవుతుందండి. ఇందులో ఉన్న నరాలు కానీ అయినా మనకున్నటువంటి ఈ వేళ్ళలో ఉన్నటువంటి నరాలు 100 కిలోమీటర్లు సాగుతాయంట. దాన్ని తీసి బయటికి లాగితే ఏమండి ఎక్కడికో వెళ్తాయంటండి, సన్నగా నరాలు నరాలు నరాలు. అందుకే అంత గట్టిగా పట్టుకోగలుగుతాం. ఏదైనా మనిషి యొక్క నిర్మాణం నార్మల్ కాదనమాట అండి. శానాదయం పట్టినటువంటి వాడు ఏమండి, వాడిని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఎన్ని దెయ్యాలు పందుల్లోకి వెళ్ళి అంటండి, 20 దెయ్యాలా 200 దెయ్యాలా ఏమండి, శానా అంటే పెద్దదే. సపోజ్ అక్కడ ఎన్ని పందులు చచ్చిపోయినాయి అంట, 2000 పందులు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి 100 200 కదండి, 2000 పందులు అంటే మాట్లాడి ఈ చివరి నుంచి ఎక్కడికో ఉంటాయి, అన్నీ ఊపిరి తిరక్క చచ్చినాయి. అంటే ఒక విషయం ఏంటంటే అందులో 4000 దెయ్యాలు ఉన్నాయి అనుకోండి, 2000 పందులు సరిపోతాయా?
మరి ఒక పందిలో ఒక ఆత్మ పడదో 2 ఆత్మలు పడతాయో నాకు తెలియదు. అందుకే ఈ ఊపిరి అందుకు చచ్చినాయి అంట. కానీ వీడిలో ఎంతమంది ఉన్నారు? ఇందుట్లో చాలా ఉంటాయి. కోపం ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, వ్యభిచారపు ఆత్మలు ఉంటాయి, దొంగతనం చేసే ఆత్మలు ఉంటాయి, రకరకాలైన మైండ్. నిమిషం కూర్చుంటాం కానీ ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. అన్ని రకాల దెయ్యాలు మనలో ఉంటాయంట. అవన్నిటికీ స్థానం ఏది? గుప్పెడంత గుండెలో అంటారు కదా, ఆ గుండెలో కదా, అందులో ఉండడానికి ఇష్టపడతాడంట ఆయన. తలుపు దగ్గరికి వచ్చి ఎలా తడతాడంటండి. తడితే తలుపు తీస్తే ఏం చేస్తారంట? మనలోకి వస్తానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. యేసు ప్రభువుని మనలోకి రమ్మడానికి ఏదైనా ఖర్చు ఉందంటారా? హృదయపూర్వకంగా ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపిని నాయనా, నా పాపంలో ఉండి మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నా, నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నా, నన్ను క్షమించండి అని ఆయన పాదాలు పట్టుకొని అడిగితే ఏమండి ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళడం? ఆయన గేరగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఏమండి సీమోన్ అనేటువంటి ఒక అతను యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. చాలా అఫీషియల్. ఏమండి ప్రవక్త పిలిచాను. నీళ్ళు ఇవ్వడానికి కూడా అంత గడగడలాడే అంత మైండ్ లేదు. కాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి గడగడలాడే అంత లేదు. సీమోను ఏంటి, నేను చాలా భక్తిపరుని, పరిసయుడు, చెప్తాను కదా, వాక్యం చెప్తాను కదా, ఆయన పిలిచి చెప్పవలే, ఆయనే వస్తారు కాబట్టి కొంచెం చేసేసి పంపిద్దాం. ఇంతలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఏమండి ఆయన పాదాలు పట్టుకొని అలా కన్నీటితో ఏడుస్తూ ఉందంటండి. ఎక్కడ సువార్త విందో మనకైతే తెలియదు, కానీ ఎక్కడ ఆయన మాటలు విందో తెలియదు, కానీ తన పాప భారంతో వచ్చి ఏం చేసిందంటండి? ఏడుస్తానే కడుగుతానే ఉంటుందండి. సీమోను పేతురు ఇలా చూశాడంటండి. ఏమండి ఈ శారీరకంగా చూస్తే ఎలా ఉంటుందండి? అసలు ఈయన ప్రవక్త అని అనవసరంగా భోజనానికి పిలిచాను నేను. ఏమండి ఏంటంటండి? అయ్యో ఇలా అందరూ ఏమనుకుంటారు ఇప్పుడు? ప్రవక్తని ఈ భోజనానికి పిలిస్తే ఈ పాపపు స్త్రీ వచ్చి పాదాలు పట్టుకుంటే తెలియట్లేదు ఆయనకి. వెంటనే ఆ మాట యేసు ప్రభు వారికి తెలియదండి. తన హృదయంలో ఆ మాట అనుకున్నాడో లేదో, వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో అక్కడ వాళ్ళు. ఈయన వెళ్ళడం ఒకసారి, ఈయన ప్రవక్తని పిలిచావు నువ్వు? అలాగే పిలిచాను. ఏమని? ఏమో తలకాయ పోటు, అనవసరంగా పిలిచాం. ఏమండి యేసుప్రభు వారు అన్నారు, సీమోను ఒక 10,000 రూపాయల అప్పు ఒక అతనికి ఉంది. ఒక అతను ఒక 10,000 ఒక అతనికి, 1,00,000 రూపాయలు ఒక అతనికి ఇచ్చాడు. వాళ్ళిద్దరు కట్టలేము, మమ్మల్ని క్షమించండి, చాలా కష్టంగా ఉన్నాము అన్నారు. అంటే సరే, ఆ యజమానుడు ఏం చేశాడంటే 1,00,000 రూపాయలు అతన్ని కూడా క్షమించేశాడు. 10,000 అతన్ని కూడా, ఒరే 10,000 పోనే, నీకు 1,00,000 పోన్లే, ఎక్కువని బాధపడుకో వెళ్ళు అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఎవరికి ఎక్కువ సంతోషం ఉంటుంది? 1,00,000 రూపాయలు అతనికి కదా. ఈ అమ్మాయి కూడా 1,00,000 రూపాయలు పాపాలంటే, నువ్వైతే చిన్న చిన్న పాపాలు అనుకొని నువ్వు కాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ అమ్మాయి ఏం చేసింది? వచ్చింది మొదలుకొని కన్నీటితో పాదాలు కడుగుతానే ఉంది, తుడుస్తానే ఉంది, ఏడుస్తానే ఉంది. ఏమండి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, తన ముద్దు పెట్టుకుంది. ఏమండి తన కురులతో, ఏమండి జుట్టు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, జుట్టుతో దుడుతారండి ఎవరైనా? నిజంగా ఒక అద్భుతమైనటువంటిది, ఈ లోకంలో ఎవ్వరు చేయలేనటువంటిది వేసేలు చేశారండి. పాపపు స్త్రీలు చేశారండి, పాపం చేసిన వాళ్ళు చేశారండి, లేకపోతే పాపి అని ముద్ర పడినటువంటి వాళ్ళు చేశారు. అఫీషియల్గా ఉన్న వాళ్ళు చేయలే దేవుని పనులు ఎవరు కూడా. అర్థమవుతుందండి? ఎవరు చేశారు? అందరి చేత ద్వేషింపబడిన వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, వీళ్ళు పనికి రారురా బాబు అని పక్కకి నెట్టివేసినటువంటి వాళ్ళు. వస్తే అంటరాని, బావి దగ్గరికి వస్తే అంటరాని వారని ఏమండి వెలివేస్తారని చెప్పి మధ్యాహ్నం పూట ఏమండి 12 గంటలకు వచ్చిందంటండి సమరయ స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి. దేనికి వచ్చింది? అంటరాని వారని వెలివేస్తారని చెప్పి. ఆ టైంలో ఉన్నాడు ఈయన యూదుడు. ఒకవేళ చెప్తాడా ఏంటి కొంపదీసి? ఏమండి ఈయన యూదుడే కదా, ఇక్కడ నీళ్ళు తాగేస్తుందని చెప్తారా, పట్టుకెళ్తున్నారని? ఏమండి అలా కూర్చున్నట్టు కుండ పట్టుకొని వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా? ఏమండి నీళ్ళు ఇవ్వడం ఏంటి? ముందు బావిలో దిగిందని అందరితో చెప్తే ఇప్పుడు ఏం చేస్తారు? వెలేస్తారు, వెలేరా. తీరా చూస్తే నాకు తాగడానికి నీళ్ళేమని అడుగుతాడేంటి ఈయన? ఏమండి నిజంగా ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే నేను అనర్హురాల్ని అంటారో వాళ్ళ ద్వారానే గొప్ప కార్యాలు జరిగినాయి అండి, యేసు ప్రభు కార్యాలు. దేవుని స్తోత్రం చెప్దాం.
మరి ధనవంతులను ఆయన పారజూచెను అని ఉంది, పట్టించుకోలేదంటాడు. పేదలను, దిక్కులేని వారిని, ఆకలితో ఉన్న వారిని ఆళ్ళవైపే చూశాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి యేసు అంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీవు ఆయన సన్నిధికి వస్తే చాలు. ఏమండి, ప్రభువా నాకు సహాయం చేయండి, అడిగి చూడండి. మీరు అడుగకే పొందలేకపోతున్నారట. నా నామమున ఏదడిగినా, ఏసునామం అంటే ఏంటనుకున్నారు? ఏమండి, ఏసునామం అంటే ఏంటి? ఏ బ్యాంకులు పనికిరావండి. యేసు నామం అంటే నువ్వు ఏది చెప్తే అది మోకరించి ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. ఏమండి, నాకు ఇది తీరాలి ప్రభా, ఇలా జరగాలి. ఎలిజబెత్కి ఏమండి, జకరియాకి జరిగినట్టు. ఏమండి, మరి మరియ గారు నా గర్భాన్ని పుడితే బాగుండు అయిపోయిన ఛాన్స్ అనుకుంటే ఆవిడ గర్భానికి వచ్చినట్లుగా నీకు అయిపోయిన ఛాన్సులన్నీ ఏమవుతాయండి? వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం భయపడవలసింది కూడా ఆయనకినంట. ఏలయనగా ఒకసారి 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఆ పదాన్ని చదివి దానికి కొంచెం యేసు అన్న పేరుకి ఆ పదాలు సరిపోతాయో చూద్దామండి. 9:6 చూడండి. 700 సంవత్సరాల ముందు అని చెప్పాను కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఇది చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. యేసు ప్రభు వారు పుట్టకముందే మరి యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరికి కుమారుడు అంటండి? మనకండి. ఏమండి, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళనైతే మీకు అంటారు కదా, మనకంటండి. అందరికీ కూడా కుమారుడు అంటండి ఆయన. ఆయన భుజము మీద రాజ్యభారం. ఏమండి, ఆయన భుజం మీద ఏముందంటండి? రాజ్యభారం. మరి పరలోక రాజ్యం అంతా కూడా ఈ భూలోకంలో కూడా ఆయన రాజ్య పరిపాలన, నీతి న్యాయములు ఆయన రాజ్యానికి, సింహాసనానికి ఆధారాలంటండి. నీతి న్యాయం అనేటువంటిది ఎక్కడ జరుగుతూ ఉందో అక్కడ ఎవరుంటారు? యేసు ప్రభు ఉన్నట్టే, ఇంకెక్కడ కాదండి. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే వందనాలు. ఆశ్చర్యకరుడు అంటే నీ జీవితంలో ఆశ్చర్యాలు జరిగించేటువంటి దేవుడు. యేసు ప్రభుని అంగీకరించితే నువ్వు చెప్పలేనటువంటి ఆశ్చర్యకార్యాలు. యేసు ప్రభు ఏదో ఒళ్ళో పిల్లోని పెట్టుకుంటే ఊరంతా వెతికిందంట. అంటారా అనరా? ఒళ్ళో పిల్లోని పెట్టుకొని ఊరంతా తిరిగింది అంటూ ఉంటారు. యేసు ప్రభుని ఏంటంటండి దగ్గర పెట్టుకొని ఏం చేస్తాం? పలానా వాళ్ళు మంది ఇస్తారు, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఎందుకని? ఆ విశ్వాసం అనేటువంటిది మనకి లేక. ఏమండి, అంతే కదా. విశ్వసిస్తే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అవునా కదా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును కాకంటాడు. మన నమ్మిక ఏముంది? ఎక్కడికో వెళ్ళాలి, మందు తీసుకోవాలి, జీవితాంతం వాడాలి. ఏమండి, ఇది అంతేనా కదా. అది మన నమ్మిక. కాబట్టి అలా జరుగుతూ ఉంది. కాబట్టి మన నమ్మిక ఎలా ఉండాలి? ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నా పట్ల, అద్భుతాలు చేస్తాడు నా పట్ల, ఈ కార్యం ఆయన చేస్తాడు అని నువ్వు నమ్మితే చాలు, ఆశ్చర్యకరుడిగా నీ జీవితంలో మరి సహాయం చేస్తాడు ఆయన. ఆలోచనకర్తగా నడిపిస్తాడు. ఆలోచన. ఏమండి, మనిషి ఒక బొమ్మలాగే ఉన్నారనుకోండి, ఫోటో చూసి చాలా బాగున్నారండి అన్నాం అనుకోండి, అన్నీ కుదిరిచేసుకున్నాక, పెళ్లి కుదిర్చుకున్నాక మాటలు రావండి అన్నారనుకోండి, ఎలా ఉంటుందండి? మాటలు అనేటువంటివి కూడా ఒక అవయవం కంటే చాలా ఎక్కువ కదా. మాటలనేటువంటి లేకుండా ఉంటే ఇంకేముందండి? జీవితమే లేనట్టే. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఆలోచన అనేటువంటిది కూడా మనిషి వాళ్ళ తెలివితేటలను బట్టి ఆ మనిషి యొక్క గొప్పతనం నిర్ణయింపబడుద్ది. వాళ్ళ తెలివితేటలను బట్టి ఆ వ్యక్తి హోదా. అవునా కదా. కాబట్టి ఇక్కడ ఆలోచనకర్తగా ఉండి నీకు ఏ టైంకి ఏ ఆలోచన ఇవ్వాలో మనం ఎన్నో ఆలోచిస్తాం. అక్కడికి వెళ్దామా వద్దా? వద్దు అంటది ఒక మనసు, వెళ్ళమంటది ఒక మనసు. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఆయన ఏం చేస్తారంట? ఆలోచనకర్తగా. దాని కర్త ఎవరో ఆలోచనకి? ఆయనే. ప్రభువా నేను వెళ్ళినా వద్దా, నేను చేయనా వద్దా, నేను తిననా వద్దా అంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన ఇష్టం ఏదో జరుగుద్ది. ఆ తర్వాత నీకు మరి కష్టం ఏమి ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఆలోచనకర్తగా ఉంటాడు ఆయన. యేసు అనే పేరుకి ఆలోచనకర్తగా. ప్రతి విషయంలో ఆలోచన కూడా సతమతం అయిపోతూ ఉంటాం ఒక్కోసారి, డిసైడ్ చేసుకోలేక. ఆ సమయంలో కూడా ఏం చేస్తాడు? యేసు అనే రక్షకుడిగా ఆలోచన చెప్తారు ఆయన. బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం చేద్దాం. యేసు ప్రభు దేవుడు కాదా? దేవుడా కాదా? ఏమండి,
ఇప్పుడు నాది కూడా వచ్చి రావచ్చు, రకరకాల కొట్లాట్లు అయిపోతున్నాయి. ఏమని? యేసు ప్రభుని దేవుడు అంటాడు ఒకడు, దేవుడు కాదంటాడు ఒకడు, కుమారుడు అంటాడు, భిక్షగాడు అంటాడు, దేవుడి దగ్గర అంట భిక్షగాడు అంటాడు ఇంకొకడు. ఏమండి అసలు ఏం చదువుతున్నారండి బైబిల్? ఏమండి చదివి ఏమన్నాడంటండి? కాకరకాయని మర్చిపోయాడంటండి, కేకరకాయ అన్నాడంటండి. ఏమండి అలా ఉంది. యేసు ప్రభు బలవంతుడైన దేవుడు. నీకు నిర్వచనం కావాలి అంటే ఆయన దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అంటాడు, సమానం అంటాడు దేవునితో. ఈ 3 బాక్సుల్లో ఏది పెద్దగా ఉందండి? ఏది పెద్దగా అనిపిస్తుంది 3 బాక్సుల్లో? సమానమేనా? కొంచెం పెద్దగా చిన్నగా ఏమనిపించట్లేదా? మిరియం బాగా చూస్తుంది పర్టికులర్గా. ఏమండి ఏంటి 3 సమానమే. ఒకటిది చూపిస్తే 3 ఒకలాగానే ఉంటాయి. ఇలా చూస్తే 3 కనపడతా ఉంటాయి. ఒకటి చూపించిన ఈ 2 బాక్సులు కూడా అలాగే ఉంటాయండి, దీనిలానే ఉంటాయి అంటే అలాగే ఉంటాయి. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు ఎవరికి కనబడలేదంటండి. ఆయనను ప్రత్యక్షం చేయడానికి యేసు ప్రభువుగా వచ్చాడంట ఆయన. దేవుని స్తోత్రం చెప్తాం. బలవంతుడైనటువంటి దేవుడు ఎవరు? యేసు ప్రభు అంటే అమ్మో యేసు ప్రభుకి ప్రార్థన చేయకూడదేమో, ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుని కోపం వస్తేమో. నన్ను కూడా చిన్నప్పుడు సస్పెన్స్ పెట్టారు. ఏమండి పరిశుద్ధాత్మునికి మాత్రమే ప్రార్థన చేయాలన్నారు కొందరు. ఏమండి ఆయనకి చేయాలా, ఈయనకి చేయాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకు 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 అనేదాన్ని చిన్నప్పుడు. ఏమండి ఇప్పటికైనా సరే ఇలా బియ్యం తీసాను అనుకోండి, తండ్రి మళ్ళీ కుమారుడికి పరిశుద్ధాత్ముడికి అని అది మైండ్ అలాగే చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఏమండి వాళ్ళకి ఏం కోపం ఉండదండి. యేసు ప్రభు నామూలు వచ్చేస్తే తండ్రికి వెళ్ళిపోద్ది. తండ్రిని కనపరిస్తే కుమారునికి వస్తుంది, కుమారుని కనపరిస్తే తండ్రికి వెళ్తుంది, తండ్రి మరి కుమారుని కనపరిస్తే పరిశుద్ధాత్మకి వెళ్తుంది. మీరు టెన్షన్ ఏం పడిన అవసరం లేదు. ఈ అన్నిటికీ మూలం ఎవరు? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చాలు. యేసు ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు అంట. దేవుని స్తోత్రం చెప్దాం. టెన్షన్ ఏం పడద్దు. యేసు ప్రభు నామలు అడగండి. యేసు ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. ఏమండి తండ్రి అని యేసు ప్రభుని సంబోధిస్తాం. ఏమండి లేదు అన్నయ్యే మనకి. ఏమండి కుమారుడు కాబట్టి అందరిలో మనుషులందరిలో జ్యేష్ఠుడు అయ్యాడు కాబట్టి అన్నయ్య అన్నాం. మీరు ఏది పిలిస్తే అది నీ ఇష్టం. ఆయన పిలుచుకునే విధానం బాబు అంటావా నువ్వు? నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాబు అనుకునేదాన్ని ఆయన. ఏమండి ఎందుకని? మన కొడుకు అన్నారు కదా, బాబు అని పిలుస్తారా అందరూ? మీ బాబుని బాబు అని పిలుస్తారా లేదా? అందుకే నేను కూడా బాబు అని చెప్పేదాన్ని ఏది చెప్పినా దేవునికి. ఏమండి అదొక ఇష్టం. దేవుని స్తోత్రం చెప్దాం. బలవంతుడైనటువంటి దేవుడు. ఇందాక మిరియా వాళ్ళ అమ్మాయి పడింది కదా, ఏమండి బాలుడు కాదమ్మో బలవంతుడు క్రీస్తు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఇంకెవ్వరు కూడా ఆయనకి సాటి కాదు. యేసు అనే నామం నీకు తెలిస్తే అది చాలా అందమైంది, మధురమైంది, సుందరమైంది. ఏమండి నీకు సహాయం చేసేది. దానికోసం అసలు ఎన్నో పాటలు ఉన్నాయి, పాడడానికి మనకు సమయాలు లేవు. ఏమండి అర్థమైందండి పాట? ఆయన నామం తలిస్తే చాలు దెయ్యాలు వణికి పారిపోతుంటారు. ఏమండి యేసు నామం నీలోకి వస్తే నీ మనసు మారి నూతనమైపోద్ది. గయ్యాడి గంపలా అనుకున్నాను కండి, చాలా బాగా మాట్లాడుతుంది, ఈ మధ్యన మారిందండి అంటారు చూస్తారండి. యేసు నామం ధరిస్తే ఏమైపోద్ది? మారిపోతారు మనుషులు. కాబట్టి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏమండి తండ్రి అని పేరు పెట్టకూడదేమో యేసు ప్రభుకి? వాక్యమా కరెక్టు, మనుషులా కరెక్టు నన్ను అడిగితే? ఏమండి వాక్యమేనా? బలవంతుడైన దేవుడు అని ఉంది, నిత్యుడగు తండ్రి అని ఉంది. మరి కుమారుడే అంటాం కదా, పైనేమో కుమారుడు అని ఉంది, మరి కింద నిత్యుడగు తండ్రి. అర్థమవుతుందండి? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువుని అంగీకరిస్తేనే తండ్రిని అంగీకరించినట్టంట. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అంటారు. యేసు ప్రభు లేడండి, పరలోకంలో ఒక తండ్రి అన్నవా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ప్రభువా నాకు ఆడందరూ వద్దు ప్రభు, పరలోకంలో ఉన్న తండ్రి మీకు వందనాలు, తండ్రి నామమున నువ్వు ప్రార్థన చేసావంటే ఇక్కడే ఉంటావు. ఎక్కడే ఉంటావు. యేసు ప్రభు వారు లేకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళవు. అక్కడ తాళం తెరవబడదు, తలుపు తెరవబడదు. యేసు అని చెప్పేసావు అనుకోండి, ఆయన తీసుకెళ్ళిపోతాడు ఆయన తండ్రి దగ్గరికి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్తా. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్తగు అధిపతి. దేవుని స్తోత్రం చెప్దాం. మన ఇంట్లో సమాధానం ఉన్నాయండి? సమాధానం లేకపోతే యేసు ప్రభు లేనట్టే. ఏమండి సమాధానానికి ఎవరు కర్త? దేవుడు అల్లరికి కర్త కాడు అని ఉంది. ప్రతి అల్లరి, ప్రతి నీచ కార్యాలు సాతానున్న చోట జరుగుతాయంట. సమాధానంగా, తగ్గింపుగా, ప్రేమతో ఎక్కడుంటామో అక్కడ ఎవరున్నట్టు? ప్రత్యక్షంగా యేసు ప్రభు వారు ఉన్నట్టు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం మరి తగ్గించుకోవడం,
ప్రేమించడం, మంచితనం, లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయడం, ఇవన్నిట్లో ఎవరి పేరు కనపడాలి? యేసు అన్న పేరే. లేకపోతే ఎవడు నీకు ఏదన్నా పెట్టి టీ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఎవరు పెట్టినట్టు? ఆయన నామంలో ఇచ్చినట్టే. లేకపోతే ఇవ్వడం అనేటువంటిది ఏంటి? గిఫ్ట్. ఏమండి, అర్థమవుతుందండి? కాబట్టి యేసు అనే పేరు చాలా విలువైంది. ఆయన పుట్టడానికి ముందుగా ఇప్పుడు నేను చదివినటువంటి మాటలకి కొంచెం ముందండి 8వ అధ్యాయము ఒక్కసారి 12 వచ్చిన చూడండి. 8:12. ఈ ప్రజలు బంధు కట్టు అంటారంటండి. అంటే మనమందరం కూడా బంధువులం కదా ఏమండి. ఇదొక కట్టు అనమాట అండి. మీరేం చేయకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. బంధు కట్టు అంటే ఏంటి? మన దావీదాళ్ళకి ఎక్కువ ఉండి, అంటే మనకి ఈ రేంజ్ ఈ జనరేషన్లో చూడడానికి ఏంటంటండి, ఒక్కడుగాన పెళ్ళికి రాకపోతే ఆడిని వేరేయడమే. చచ్చిపోయినప్పుడు ఆ ఊరు రాలేదండి, నీరసంగా ఉందండి అంటే ఇంకా వెలేసేద్దాం వాళ్ళని. ఏంటంటండి, ఏం చేస్తారంట? ఇంకెవరినన్నా చేసుకున్నారనుకోండి కులం తప్పి, ఏం చేస్తారు? ఇక తీర్చుకోలేరండి. ఆ వేళ వేస్తే ఏంటది, దాన్ని ఏమంటారు? తప్పు అంటారు. తప్పేస్తే వాళ్ళు తీర్చుకోలేరు అనమాట అండి. మా కులంలోంచి వెళ్ళేస్తూ ఉంటారు. ఎవడెళ్ళి మామయ్య వెళ్ళి మాట్లాడకూడదు, అన్నయ్య వెళ్ళి మాట్లాడకూడదు, తమ్ముడు వెళ్ళి మాట్లాడకూడదు. వెళ్ళినట్టు తెలిస్తే ఏమైపోద్దండి, వీళ్ళని కూడా వేలేసేస్తారంట. తెలుసా మీకు వేలేనది? ఈ బంధు కట్టు అంటాడు. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, ఏమండి మిమ్మల్ని వెలివేయినప్పుడు మీరు ధన్యులు అంటాడు. వెలి అంటారంట. ఈ బంధు కట్టు అనేటువంటిది కూడా ఈ ప్రజలందరూ బంధు కట్టు అని చెప్తున్నారు కదా, అది అనుకోవద్దు మీరు. మా కులం, మా బంధువులు, మా బంధు కట్టు అనుకోవద్దు మీరు. ఏంటంటండి, నా దగ్గరికి ఒక కేసు వచ్చింది, మరియమ్మ గారని. అయ్యి బాబోయ్, ఇప్పుడు మమ్మల్ని వెలేస్తారంటమ్మా అంది. ఏమండి, మీరు వెలేసుకోవట్లేదు కాబట్టి, మీరు వెలయ్యి బయటికి రావట్లేదు కాబట్టి వాళ్ళే వేస్తున్నారండి మిమ్మల్ని. ఏమండి, వాళ్ళు ఏది చెప్తే చేయాలి కదండి. ఆ బంధుకట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదంటే అది చేయాలి, తప్పదు. వాళ్ళు హిందువులైనా చేయాలి, దేవునికి విరోధమైన పని అయినా చేయాల్సి వస్తుంది. అలా అనుకోవద్దు మీరు. ఆ బంధుకట్టు అనే దానికి భయపడవద్దు అంటున్నాడు దేవుడు. దానివల్ల మీరు దిగులు పడవద్దు. ఏంటంటండి, మా కులమే మా గోత్రమే అనుకోకల, సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే పరిశుద్ధుడని అనుకోండి. అంటే దేవుడని అనుకోండి. ఎవరంటండి, ఈయన కోసం కొంచెం ముందుకు చెప్పడం కోసం ఇవన్నీ చెప్పుకొచ్చి అప్పుడు ఏలే అనగా మనకు శిశువు పుట్టెను వచ్చిందండి. మీరు భయపడవలసిన వాడు ఎవరు? మరి మనుషులు భయపడతారండి? ఈరోజు భయపడితే ఎంతమంది ఎందుకుంటారు? ఏమండి, ఏమండి, పుట్టినరోజు పెట్టేసుకొని భోజనాలు పెడుతున్నారంటే రాకుండా మానవుడు ఎవడు ఉండడు. ఏమండి, ఇంకో కార్యక్రమం ఏదైనా చేసుకుంటున్నారంట అంటే రాకుండా ఉండేవాడు ఎవరుండరు. కానీ మనుషులకే భయపడుతున్నారా, దేవునికి భయపడుతున్నారా? దీన్ని బట్టి ఎవరికి భయపడుతున్నారంటారు? ఏమండి, రాత్రి తెల్లవారుజామున ఇలా లేచి మామూలుగా ఇలా ఆన్ చేయగానే జస్ట్ వచ్చిందనమాట. ఇశ్రాయేలు దేశంలో తల్లిదండ్రులు, నా స్టేటస్లో పెట్టాను చూడండి, తల్లిదండ్రులు ఎంతో గౌరవిస్తారంట. ఏంటి అంటే దేవుడు చెప్పిన మాటని. ఒక మాదిరి కదండి, ఇంకేళ్ళకే తల్లిదండ్రులు ఉంటారా, ఎంత గడగడలాడుతా చూస్తారా అంటే దేవుడు చెప్పిన మాటని. నేను కింద కామెంట్లో పెట్టాను జస్ట్, ఏమండి విశ్రాంతి దినాలు పండుగలు ఎలా చేస్తారో కూడా అది కూడా పెట్టు సిస్టర్ అని పెట్టాను అనమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, అది కూడా పెట్టండి సిస్టర్, ప్రతీదీ పెట్టండి. వాళ్ళు చేసే ప్రతీదీ కూడా అమ్మో తల్లిదండ్రులు చూడడం అంటే ఇంకా వాళ్ళకి గడగడలాడుతూ ఇస్తున్నారు అన్నీ కూడా. అంటే ఆ వాళ్ళు కూడా పిల్లల్ని ఏం చేస్తాడు, కోపం రేపరు. వాళ్ళు వాక్యానుసారంగా వీళ్ళు వాక్యానుసారంగా ఉండడంలో ఎంత అద్భుతమైనటువంటి దీర్ఘాయుష్యం అనమాట వాళ్ళకి. ఏమంటే వాళ్ళని ఎవ్వరూ వదిలిపెట్టుకోరంటండి. ప్రతి విశ్రాంతి దినం శుక్రవారం శనివారం సెలవు ఉంటుందంట. ఆ శుక్ర శనివారాలు సెలవు ఉంటాయంట. తల్లిదండ్రులతో గడపడానికి వచ్చేస్తారంట. శుక్రవారం సెలవు తల్లిదండ్రులతో గడిపి విశ్రాంతి దినం రెస్ట్ తీసుకొని వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోతారు ఆదివారం. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అర్థమవుతుందండి? మనకేంటండి అసలు చిన్న మాట కూడా వినలేకపోతున్నాం కాబట్టే మనం ఆశీర్వదింపబడట్లేదు అనమాట. దేవుని మాట ప్రతి మాట వినాలి. మాకు కుదిరితే చేస్తాం, కుదరకపోతే చేయడం, ఏమండి చేయలేమండి అన్నది మనకి మంచిది కాదండి. దేవుని స్తోత్రం చెప్దాం. వందనాలు బాబు, వందనాలు. కాబట్టి మనం ఏంటండి,
బందుకట్టు అనేటువంటి దానికి మీరు భయపడవద్దు. బందుకట్టు దానికి ఏమాత్రం భయపడవద్దు. మీరు భయపడవలసిన వాళ్ళు ఎవరంట? ఆయనే. ఏం చేయాలంటండి? ఎలా ప్రభా నీ చిత్తం చేయలేకపోతున్నాను నాయన, నన్ను క్షమించండి నాయన, నీ సన్నిధికి నన్ను తీసుకెళ్ళండి నాయన. ఏమండి, మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు తర్వాత. అప్పుడు ఆయన మీకు ఎలా ఉంటారంట? మీరు భయపడితే. ఎవరికి భయపడితే? బంధువులకా? ఏమండి, కుటుంబాలకా? కాదు. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. దేవుని మాట వినాలి. దేవుని కోసం నిలబడాలి. నీకు అన్నీ చూసుకునేవాళ్ళు ఎవరు? ఆయనే. ఇంకా ఆయన అప్పుడు అన్నీ కూడా ఏం చేస్తారంట? ఆయన మనకి అనుగ్రహిస్తారు. చదువునా అయితే చూడండి, యేసుప్రభు వారు వచ్చినప్పుడు అంటండి ఏంటంట? ఆయన స్వజనులు ఆయనను తృణీకరించారంటండి. ఇశ్రాయేలు వారు, యూదా వారు 2 కుటుంబాలకి 2 భాగాలు అయిపోయినాయి. దావీదు యొక్క మరి పరిపాలనలో 2 భాగాల కింద చేశారు వాళ్ళని, 2 కేటగిరీ కింద. ఏమండి, వాళ్ళకి ఎలా ఉంటాడంటండి? తగులు రాయ. ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, వెళ్ళిపోయి గుద్దేశాం అనుకోండి, ఎలాగుంటుందండి? ఏమండి, రాయికైనా అవుద్దా? గుద్దినోడికి దెబ్బ తగులుద్ది. ఆ రాయి వచ్చి మీద పడితే నలైపోతారంటండి. అది ఎప్పటి నుంచో చెప్పబడుతుంది ఆ వాక్యం. అయినప్పటికీ కూడా వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేను ఒకసారి జస్ట్ ఆ మెసేజ్లు పెట్టమని చెప్పే ఇశ్రాయేల్ దాంట్లో ఏంటంటే యేసుప్రభుని ఒప్పుకుంటారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనకి తెలవడం ఎంతో అవశ్యం. అది కూడా వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయడం, వాళ్ళ పద్ధతులు కూడా తెలుసుకోవడం ఎంతో సంతోషం అనిపించింది. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆ 2 కుటుంబాలకి తగులు రాయిగా ఉంటాడంటండి. ఇప్పుడు మెస్సియా అంటే ఏమండి, అదోనాయి అంటే ఏం చేస్తారంట? రాళ్ళతో కొట్టి చంపేస్తారంట. అంటే యేసుప్రభు వచ్చారని, యేసుప్రభు పేరెత్తితే మెస్సియా అని వచ్చేసాడని చెప్పామనుకోండి, ఏం చేస్తారంట? వాళ్ళు ఒప్పుకోరంట. ఏమండి, చిన్న సంగతి అండి. యేసుప్రభు ఈ భూమి మీదకి నరావతారిగా ఏమండి తాను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని వస్తే, దాసుడిగా ఉంటే ఏమండి ఆయన మీద ఉమ్మి వేశారు, ఏమండి గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇన్ని చేస్తే ఆయన క్షమించి అందరినీ క్షమించమని కలువరి శిలువలో కూడా ఏమండి రమేష్ బాబు గారు, హోసన్న రమేష్ బాబు గారు తెలుసా అందరికీ? ఏమండి, జాన్ వెస్లీ గారు, రమేష్ బాబు గారు అలా ముళ్ళు కరెక్ట్ చూపించాడు. ఇలా ఇంతంత పొడవు ముళ్ళు ఉన్నాయి. ఏమండి, లావు ముళ్ళు. ఏమండి, అవంట చాలా డేంజర్ అంట. ఇలా అంటే చాలంటండి. సౌరిబాబు గారు అక్కడికి యెరూషలేం వెళ్ళినప్పుడు జస్ట్ ఇలా 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 గుచ్చాడంటండి. చెయ్యి అంతలా వాసిపోయి సలుపు పోటంటండి, జ్వరం వచ్చేసిందంట. యేసు ప్రభుకి ఆ పెట్టినటువంటి ముళ్ళు అనమాట అవి ఇలా అల్లేసి ఏమండి లోపలికి దిగిపోయేలా పెడితే ఏమండి, మనం ఎవరికైనా మేలు చేద్దామని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఏమండి వాళ్ళు మన మీద తిరుగుబాటు చేశారనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? ఎవరో అక్కర్లా, తల్లిదండ్రులైనా మన పిల్లలైనా, పోరా నా కొడుకు కాదురా, నా తండ్రి కాదు అంటారా అనరా? కానీ యేసుప్రభు వారికి ఎంత శిక్షలు విధిస్తే ఏమండి, ఇంతంత ముళ్ళు కదా అవి, తలంతా కిరీటం కొట్టి ఇలా కొట్టి సరదాగా ఏమండి రెల్లితో కొట్టి ఏమండి ఎలా రక్తం అంతా కారిపోతా ఉంటే, యస్సు ఏమండి యూదుల రాజా నీకు శుభము ఏంటంటండి, కళ్ళకు గంతలు కట్టి మరి నిన్ను కొట్టింది ఎవడో ప్రవచించు అంటే కోపం రాదండి? ఆయనలో కోపం లేదు. దేవుని స్తోత్రం చెప్దాం. పరలోకంలో ఉన్న దేవుడు ప్రేమస్వరూపి. ఆయన యేసు ప్రభుగా వచ్చాడు. ఆయన ప్రేమస్వరూపి. ఆయన నిన్ను శిక్షించడానికి రాలేదంటండి. ఆయన నామాన్ని విశ్వసిస్తే చాలు తీర్పులోకి వెళ్ళరంటండి. నువ్వు ఆయన్ని నమ్ముకుంటే చాలు పరలోక రాజ్యం డైరెక్ట్గా వెళ్ళిపోతావు. నీ క్రియల చొప్పున నువ్వు వెళ్ళలేవు. కానీ ఏ మనిషి కూడా తన క్రియల చొప్పున తాను పరలోక రాజ్యం వెళ్ళలేరు. కానీ యేసు ప్రభు చెంగు పట్టుకుంటే ఏమైపోతామండి? తీసుకెళ్ళిపోతాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ వాళ్ళంటండి వాళ్ళకి అభ్యంతరం కలిగించేటువంటి బండగ ఏంటంట, ఇప్పటికీ నమ్మట్లేదంటండి. వచ్చాడని, ఇంకా వస్తాడని ఎదురు చూస్తారంట. ఇప్పుడు అతి త్వరలో ఈ మధ్య కాలంలోనే వచ్చేసేలా ఉంది దేవుని అక్కడ. నైజీరియాలో లక్షల మందిని చంపేయట్లేదండి, చంపుతున్నారు లేదా? లక్షల మంది హతసాక్షులు అయిపోతున్నారు. హతసాక్షుల యొక్క లెక్క పూర్తయితే చాలు ఆయన రాకడ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంతో లేదు, ఇంకా టప్ప 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 జరుగుతూ ఉంది ఇది. ఏమండి, ప్రతి మందిరాల్లో జరుగుతుంది. ఇంకా పరలోక రాజ్యం వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటేనే తప్ప. ఏమండి, ఇంకెలా ఉండాలి మనం?
టింగిమని అడిగేస్తే వెళ్ళిపోయేలా ఉంటేనే తప్ప పనికి రావండి. ఇక్కడ ఏదో ఈ భూమి మీద ఇంకా అయి కట్టుకుందాం, ఈ చేసుకుందాం, ఇలాంటి ప్రార్థనలు మానేసుకొని మనం ప్రభువా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధం చేసేయండి ఆయన, నీ కోసం నిలబడేలా చేయండి ఆయన అని ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఉద్యోగాలు చేసేటువంటి ప్రాసెస్లు కూడా లేవు నన్ను అడిగితే. ఏమండి 666 వస్తే మనం ఎక్కడ చెల్లుబాటు అవుతామండి? ఏమండి అయ్యే పొజిషన్లు కనబట్లా. చదువుకోండి, చదువుకునేటప్పుడు చదువుకోండి. ఎవ్వరు అంటే తిరగలి విసిరేవారు ఇద్దరుంటే అందులో ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. మంచం మీద నిద్రపోయే వాళ్ళు ఒకళ్ళుంటే ఇద్దరుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. అంటే చదువుకునే వాళ్ళైనా ఉద్యోగాలు చేసేది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమవుతారు? ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. కాబట్టి ప్రతిరోజు మన పనిపాట్లలో కూడా చదువుకునే వాళ్ళు భక్తిగా ఉంటే ఆ కాలేజీలోంచే ఏమైపోతారు? చిన్న స్కూల్లో ఉంటే తేజాలంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా కాదా? మనం ఏమండి పొలంలో పని చేసుకుంటున్నావా, ఆ బోర్ శబ్దం నీ చెవికి వినబడితే వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం చెప్దాం. దానికోసం రెడీగా ఉండాలి. కానీ ఇంకెంతవరకు కూడా మరి అది చేయాలి, ఇది చేయాలి, మనుషుల్లాగా ప్రవర్తిస్తే ప్రకృతి సంబంధమైన మనుషులు ప్రకృతి విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. ప్రకృతి సంబంధమైన మనసు మరణం, ఆత్మ సంబంధమైన మనసు జీవము, సమాధానం. మనం దేవుని కోసం నిలబడగలిగితే బాగుంటుందండి. కాబట్టి యేసుప్రభు ఎంత త్యాగం చేసి నీ కోసం తండ్రి సన్నిధిలో ఉండి ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆయన ఏమని? కుమారి చాలా నన్నంటే ఇష్టపడుతుంది, కానీ కొంచెం అప్పుడప్పుడు సాతాను చిరాకు పెడుతుంది, నేను తన కోసం క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు ఎంత చేసినా సైతాన్ అంటది లేదు లేదు కుమారి అంటది. ఏమండి యేసుప్రభు వారు ఏమంటారు? కుమారి ఇంత బాకీ ఉందా, నేను ఇచ్చేస్తున్నాను అంటాడు ఆయన. నువ్వు చేసే ప్రతి పొరపాటుకి వెల చెల్లించేది ఎవరు? ఇప్పుడు ఛాన్స్ ఉంది, ఇప్పుడు మాత్రమే ఉంది. ఆ టైం ఆఫ్ అయిపోయిన తర్వాత ఎన్ని అద్భుతాలు చూసినా నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేవు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారంట. రకరకాల మరణకరమైన కురుపులు పుండ్లు పుడతాయంటండి. భయంకరమైన రోదన వచ్చేస్తుంది మనిషికి. అప్పుడు ఏమైనా మారు మనసు పొందుతారనుకుంటున్నారు? అప్పుడు ఉండరంటండి. అలా మీదికి చూసి దేవుని దూషిస్తారంట, మరి యేసుప్రభుని దూషిస్తారంట. ఏమండి అప్పుడు మారు మనసు రాదంటండి. అందుకోసం ఇప్పుడే మారు మనసు పొందడానికి మనం ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి, ఏమున్నా లేకపోయినా. ఏమండి ఒక చిన్న విషయం ఏంటి అంటే, నేను చిన్నగా మెషిన్ నేర్చుకున్న కొత్తలో కొంచెం డబ్బు సంపాదించుకొని, ఎంతో కాదు, మా పెద్దక్క చిన్ని తీసుకొస్తూ ఉండేది. ఇప్పుడు ఏమండి ఒక మంచం అనుకోండి రోజుకు 10 రూపాయలు కట్టేలాగా. ఏమండి అలా అలా ఎయ్యోటి తీసుకొచ్చేది, కుర్చీలో ఎయ్యోటి తీసుకోవే అయ్యి అని. ఒక రోజున మరి టీవీ తీసుకొచ్చి పెట్టింది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఏమండి మాకు అది కనెక్షన్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. అది పక్కన వాళ్ళకి వస్తుంది కదండి, ఆ వైర్ అంట కొంచెం పీకి అక్కడ పెడితే అది జిగ్ 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 అంట వస్తూ ఉండేది. ఏమండి ఆ మిషన్ కొట్టకుండా దానికి ఆడ కూర్చొని ఏసునామలో వచ్చునుగాక సిలువులేసి చూసి చూసి ఎవరు వచ్చి చూసిన బాబోయ్ అదేం టీవీ. ఏమంటే నాకు టీవీ అంటే చిన్నప్పటి నుంచి తెలియదు కాబట్టి అది పిచ్చి పిచ్చిగా బొమ్మ ఎగిరిపోతే ఇలా ఉన్న ఆ వాక్యం అలా వింటూ ఉండేదాన్ని. మామూలు వాళ్ళకి బాగా చూసి అదేం టీవీ ఏమి లోకం బాబోయ్ అంటూ ఉండేవారు అందరూ కూడా. అప్పుడు ఒక స్థలం అమ్మడానికి పెద్ద విజన్ మేరీ ఏమండి మిరియా వాళ్ళ అక్క స్థలం అమ్మేస్తుంది అని చెప్పారు. అమ్మేస్తుందని చెప్తే స్థలం కొందామా టీవీ కొందామా? ఏమండి మా అక్క ఎంత మనం టీవీ కొనుక్కుంటే రోజు వాక్యాలు వచ్చేసినాయి. అంటే ఒక్క ఛానల్ రావాలని నేను ఎంతో ప్రార్థన చేశాను. ఫస్ట్లో ఒక్కటన్నా టీవీలో రావాలంటే సతీష్ కుమార్ గారిది వస్తుందన్నారు. అబ్బా అనుకున్నాను. మరి తర్వాత స్టీఫెన్ పాల్ గారిది వస్తుందంటే అబ్బా అనుకున్నాను. నాకు రేడియో అయినా సరే అండి ఛానల్ జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని. ఇంకొక ఛానల్ అదే టైంలో వస్తే నా బుర్ర హీట్ ఎక్కిపోయేది. అక్కడ ఏం చెప్పేశారో ఇక్కడ ఏమైపోతుందో నాకు చిన్నప్పుడు అలా ఉండేది మైండ్. తీరా టీవీ చూస్తే ఎన్ని రకాల ఛానల్స్లో వచ్చేసినాయి. ఇప్పుడు తెచ్చేసుకుంటే నయమని చెప్పింది. ఏమండి ఒక ప్రక్కన చూస్తే అక్కడ స్థలం అమ్ముతున్నారు, కొనుక్కుంటే మంచిది, తర్వాత డబ్బులు పెరుగుతాయి, రేటు పెరుగుద్ది అన్నారు. ఈ రెండు డిసైడ్ చేసి వాక్యం వింటే మంచిదా స్థలం కొనుక్కుంటే మంచిదా ఆలోచించాను. వెంటనే వెళ్ళిపోయి టీవీ తీసుకొచ్చేస్తాం. దేనికోసం? వాక్యం కోసమేనండి. టీవీ అంటే టీవీని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పడేయండి అంటే మా టీవీ ఇప్పుడు ఉన్నదే మా ముద్దు బిడ్డది. ఏమండి వేరే అని కాదు. ఎందుకని ఎప్పుడు కూడా కటింగ్లు చేసుకుంటా, స్టిచ్చింగ్ చేసుకుంటా, మిషన్ కుట్టుకుంటా ఎప్పుడు వాక్యం వస్తానే ఉండేది. రాత్రి బగళ్ళు కూడా వాక్యాలు వింటానే ఉండేదాన్ని. దేవుని స్తోత్రం చెప్దాం. అది నాకు ఎంతో తోడ్పడింది. అప్పుడు 9,000, ఆ స్థలం ఏమో 8,000 అంట. అప్పుడు పెద్ద విజయాన్ని వచ్చి అనవసరంగా ఎందుకు టీవీ ఎందుకు అన్నాడు. నేను వాక్యాలు ఒక్క మెసేజ్ వింటే చాలు నాకు 9,000తో
సమానం కాదనుకున్నా. కాబట్టి ఏంటంటే మీ జీవితంలో చూసుకోండి, దేవుని కోసం వాడబడితే ఇప్పుడు నేను పాస్టర్‌ని అయ్యాను. సింపుల్‌గా నాకు వాక్యాలు ఫస్ట్‌లో బుర్ర హీట్ ఎక్కేది, మావయ్య నా కోసం ప్రార్థన చేయవా వాక్యం చెప్పడానికి. ఏవండి? ఇప్పుడు ఏమీ లేదండి. ఒక్క మెసేజ్ చూసుకోను ఇప్పుడు మామూలుగా. ఏవండి? అలాగా అంట్లు తోమేటప్పుడు ఏదో పెట్టుకుంటాను, లేతే కొంచెం ఆలోచించుకుంటాను. అంతే. ఇక్కడ నిలబడేటప్పుడు కూడా మెసేజ్ ఉండదు. ఏవండి? ఇలా నోటి అడ్డగా చెప్పేసుకుంటా ఉంటా. ఏవండి? టీవీ ఉండటం మంచిదైందా లేదా నాకప్పుడు? అంటే ఈ అమ్మాయి సెల్ల మంచిదంటుందా, టీవీ మంచిదా? వాడుకునే విధానం. అర్థమవుతుందండి? నీకు కావాల్సినటువంటి ఆయుధం ఏంటో నువ్వు చూసుకోవాలి. ఏవండి? ఇంకొక స్థలం వచ్చింది. 10 స్థలాలొచ్చినియి. ఇప్పుడు నాకు పాస్టర్ అమ్మకి పనికొస్తాయండి 10 స్థలాలు? కాదు గదా! కాబట్టి ఏంటి అంటే, మీరు దేవుని కోసం ఏది కావాలో ముందు చూసుకోవాలి. ఏవండి? ఎప్పుడుకో రేటు పెరుగుద్ది అని జెప్పేసి ఏవండి? ఇంక దేవుని కోసం మనం ఏం చేసుకోకుండా ఈ లోకంలో పరలోకం కోసం చూడకుండా ఈ లోకం కోసమే చూసుకొని ఏవండి? ఇక్కడే బంగారం కొని, ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే అన్నీ చేస్తే ఇంకెంతకాలం బతుకుతామండి మనం? ఫౌండేషన్ల మీద వెళ్ళిపోయిన వాళ్ళని బోలెడంతమందిని చూసా నేనెళ్ళి. ఏవండి? పెద్ద ఇల్లేస్తారు. ఫౌండేషన్‌లోనే ఉంటదది. పాపం ఆ నీరసంగా ఉన్నవాడిని తీసుకెళ్ళి మోసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఆ ఇంట్లో పెడతారు. ఏవండి? పాలన్న బుంగిద్దామని. అనుభవించేది ఏమీ లేదు. అర్థమవుతుందండి? పరలోక రాజ్యంలో మీ ధనం ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకంలో కూర్చుకోవాలి. నువ్వు దేవుని మాట వినాలి. ఆయనకే భయపడాలి. ఆయనకే లోబడి జీవించాలి. ఇంకొంచెం అయిపోద్ది. హ్మ్. వాళ్ళందరూ కూడా రకరకాల తెలివితేటలతో ఇంకా యేసుప్రభు రాలేదు, ఇంకా గ్రంథాలు చూస్తూనే ఉంటారు. తీరా చూస్తే ఏంటంట, యేసుప్రభు రాలేదని, వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనం దేనికి చూడాలి? రెండవ రాకడికి. రెండవ రాకడ వస్తే అంతా అయిపోద్దండి. ఆళ్ళు మరి ఆఖరికి ఆళ్ళని దేవుడు ఆళ్ళ భక్తిహీనత తీసేస్తానని దేవుని వాక్యం ఉంది. మరి దేవుడు యేసుప్రభు, యేసు అనే మాట చాలా, యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు. ఎడారిలో సెలయేరు అంటే ఏంటండి? దాహం వేసిన వాళ్ళకి సెలయేరు చూస్తే ఎలా ఉంటుంది? బంగారం చూస్తే బాగుంటుందా, మంచినీళ్ళు చూస్తే బాగుంటుందా ఎడారిలో? ఏమండి? వాళ్ళు ఒంటెలు వేసుకుని వెళ్తారు కదా, వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఒంటి యొక్క ఆ యొక్క మోపుని ఏం చేస్తారంటే అలా కోసేసి, అంటే 17 బిందులు నీళ్లు నిల్వ చేసుకుంటుందంట అది ఎడారిలో. ఏమండి? దాంట్లో నీళ్ళు తీసుకొని తాగేస్తారంట ప్రాణాల కోసం. అర్థమవుతుందండి? కాబట్టి యేసు ప్రభు అనే పేరు నిన్ను నరకానికి వెళ్ళకుండా, నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు విడిపించడానికి, నిన్ను శోధనలోంచి విడిపించడానికి. ఏమీ లేదండి. ఎంత కష్టమైనా సరే ఏం చేయాలి? యేసు నామం పేరెత్తితే ఏమైపోద్ది? అన్నీ అక్కడ ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. చూసుకో, ఎప్పుడైనా సరే ఆయన పేరు తలిచి ప్రార్థన చెయ్యి. ఆయన పేరు అంటే ఇంత అద్భుతమా అని నువ్వు చెప్తావు. యేసు నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదో పైకి మ్యాజిక్ లాగా మాత్రం చేయొద్దు. సైతాన్తో దెబ్బలు తినేస్తారు. మనస్సులో ఉండాలన్నమాట అండి. ఒక యాజకుడు ఉన్నాడండి. ఆ యాజకుడికి 7 కుమారులు. ఎంతమంది కొడుకులు? యేసుప్రభు శిష్యులంట 12 మంది వచ్చారంట. ఏమని చెప్తున్నారు? ఎరా నువ్వు విన్నావా సరిగా? విన్నా. ఎలా అన్నాడు? నజరేయుడైన యేసు నామములో అన్నారు. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అంతే పడైపోతున్నారు. మనం కూడా వెళ్దాం రండి ఒకసారి. 7 బయలుదేరి వెళ్ళారంటండి. దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి ఏంటన్నారా? కరెక్టేనా? నజరేయుడైన యేసు నామములో ఆ పేరు ఎత్తితే యేసు ఎవరో తెలుసు, ఆయన శిష్యులు ఎవరో తెలుసు అని చెప్పి ఎగిరి తన్ని అలా బట్టలు చింపేసినాయి అంటండి దెయ్యాలు. 7 దిగంబరులుగా చేసి, ఏమండి? యేసుప్రభు నామాన్ని పై కాదు, నీ హృదయపూర్వకంగా పవిత్రంగా భయంతో ఆయన నువ్వు ఆహ్వానిస్తే ఆయన ఏమి లేదండి. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు ఇష్టపడితే నీ మనసులో, ఏమండి? ఒక చిన్న మాట, ఇంకా అయిపోయింది టైము. ఏంటి అంటే ఫిలిస్తీన్లు, ఏమండి? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళారు. ఫిలిస్తీన్లు, ఏమండి? షిలోహు మందిరం ఉన్నప్పుడు, ఏలీ కుమారులు హోప్ని ఫినేహాసులు ఉన్నప్పుడు అనమాట అండి. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఏమండి? వాళ్ళు ఓడిపోతున్నారంట. వీళ్ళలో ఉన్నటువంటి అపవిత్రత, వీళ్ళు చేసేటువంటి మరి మంచి పనులు కాదు, మందిరంలో అన్నీ కూడా చెడ్డ పనులు చేస్తున్నారంట, ఓడిపోతున్నారంట. ఒరే అమ్మో, మనమైతే గెలవలేకపోతున్నాం, కానీ మందసం తీసుకురండి రా, వెళ్ళండిరా, మందసం తీసుకురండి, ఆ మహాదేవుడు వచ్చాడంటే ఒక మాదిరి ఉండదు, తీసుకొస్తున్నారా సూపర్ అని చెప్పి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ గంతులు వేసేవాళ్ళు వేస్తున్నారు. ఏమండి? వచ్చేసింది మందసం అంటే గంతులు వేస్తే ఏంటంటండి, ఫిలిస్తీన్లు గుండెలు దడదడలాడిపోయినాయి అంటండి. ఏంటి? ఆ మహాసూరుడైనటువంటి యెహోవా అంట ఆ మందసం వస్తేనంట యోర్దాను పాయలైపోయింది. అదే ఎర్ర సముద్రం పాయలైపోయింది. యోర్దాను కూడా గట్ల మీదకి వెళ్ళి 3 నెలల వరకు ఆగిపోయినాయి అంటండి నీళ్లు. ఏమండి? గట్టు మీద నీళ్లు పోస్తే అక్కడ ఆగుతాయండి, ఇలా స్ట్రైట్గా గోడలాగా ఉంటాయి ఆ నీళ్లు 3 నెలల వరకు. ఏమండి?
3 నెలల వరకు ప్రవహించలేదంటండి. అమ్మో! ఆ యుద్ధశూరుడైనటువంటి దేవుడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నారంటండి అంతే. ఈళ్ళేమనుకున్నారు, మందసం వచ్చింది ఇంకా మనకే విజయం అనుకున్నారు. ఈళ్ళలో పాపం ఉంది. ఆళ్ళెవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారంట. అమ్మో! ఆళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నారంటండి. ఆళ్ళలోకి వెళ్ళిపోయాడంట దేవుడు. అంతే, ఆళ్ళకి విజయం రావడం మొదలెట్టింది. ఏంటిది మందసం తీసుకొచ్చుకున్నా కానీ, మందసం తీసుకొచ్చిన దేవుడు మన పక్షాన ఉండట్లేదేంటి అనుకున్నారు. తీరా చూస్తే మందసాన్ని పట్టేసుకున్నారు వాళ్ళు. దేవుడు సైలెంట్గా ఊరుకున్నాడు. మందసం పట్టుకోవడం అంటే మాటలు కదండి. ఏమండి, మందసాన్ని దావీదు ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడితే ఒక్కసారి మంచి కొత్త ఎడ్ల బండి కట్టించి అందరూ పాటలు పాడేవాడు. 30,000 మంది దగ్గర బయలుదేరి వెళితే ఏమండి, పాటలు పాడేవాళ్ళని, డాన్స్ వేసేవాళ్ళు మరి శక్తి కొలది డాన్స్ వేస్తూ ఉన్నారంటండి. ఇలా ఎద్దుకాలు ఇలా జారిందంటండి. జారగానే ఉజ్జా అనేటువంటి అతను ఆ ఎడ్ల బండి నడుపుతా అబ్బా మందసాన్ని ఇలా పడిపోతుంది ఇలా అన్నాడంతే. టప్పని పడే చచ్చిపోయాడంతే. అమ్మో, ఇలాంటి మహాదేవుణ్ణి తీసుకొచ్చి నేను ఎలాగా నా దగ్గర పెట్టుకోగలను అంటాడు. ఆ మందసాన్ని పట్టేసుకొని వాళ్ళు ఫిలిస్తీన్లు పట్టుకుపోతే ఏమండి అప్పుడు ఏం చేయలేదంటండి. కానీ ఈ మందసంలో ఏముందని ఎలా తెరిచారండి, మొత్తం అందరూ తెగులుతో చావడం మొదలుపెట్టారు. అర్థమవుతుందండి. దేవుడు నీవు గాన ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం, నా హృదయంలోకి రండి, నిన్ను గౌరవిస్తాను. దేవుణ్ణి చులకనగా చేసుకోవద్దు. దేవుడు మన దేవుడు కదా అని చులకనగా చేసుకోవద్దు. అపవిత్రంగా ఉండొద్దు. దేవుడు నాలో ఉన్నాడు కదా నేను పాపం చేస్తాను అంటే అది నీకే నష్టం. అర్థమవుతుందండి. అలా పెట్టి అలా తెరిచి చూసేసరికి అక్కడికక్కడ చచ్చిపోయారు వాళ్ళు. ఆ తర్వాత తెగులు స్టార్ట్ అయిపోయింది. మరి కాబట్టి మనం చాలా జాగ్రత్త. యేసు అనే పేరు నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. నీ మీద చెయ్యి ఎవ్వడు వేయడా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడున ముట్టినట్లు అంటాడు. మరి యేసు ప్రభుని ప్రేమించడానికి ఇష్టమేనండి అందరికీ. దేవుని స్తోత్రం చెప్దాం. నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం. నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం. భక్తులందరూ కోరుకునే పరిశుద్ధ దేవుడ నీవే, నీవు కావాలని ఆశతో వచ్చి ఉన్నాను, నీవు కావాలని ఆశతో వచ్చి ఉన్నావు. నిన్ను చూసే వారందరూ నీ వెలుగును పొందెదరు, ఎన్నటికీ సిగ్గునొందరు, తలపైకెత్తి నడిచెదరు. నాలో ఉన్న దివ్య మహిమ జనులందరూ చూచెదరు, నాలో ఉన్న దివ్య మహిమ జనులందరూ చూచెదరు. గొప్ప వ్యత్యాసని ప్రజలందరూ నాలో కనుగొందురు, గొప్ప వ్యత్యాసని ప్రజలందరూ నాలో కనుగొందురు. నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం. నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం. నీవు ఎక్కడికి రమందువో నేను అక్కడికి వస్తాను, నీవు ఏమి చేయమందువో అదే నేను చేస్తాను. నీవు ఎక్కడికి రమందువో నేను అక్కడికి వస్తాను, నీవు ఏమి చేయమందువో అదే నేను చేస్తాను. నిన్ను చూచుట కొరకు ఏమైనా వెల చెల్లిస్తాను, నిన్ను చూచుట కొరకు ఏమైనా వెల చెల్లిస్తాను. నీ వెలుగులో ఆనందించి ఈ లోకాన్ని మరిచెదను, నీ వెలుగులో ఆనందించి ఈ లోకాన్ని మరిచెదను. నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం. నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు పేరు ఎత్తగానే సంతోషం ఉందా? యేసన్న గారు అంటాడు, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఏమండి, హృదయ స్పందన మనకి 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 ఇలా మనసు ఆనందంతో నిండింది అన్నప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది మీకు? ఎప్పుడు అనిపిస్తుంది? మీకు నచ్చిన వాళ్ళు కదా. ఏమండి, ఎక్కువ డబ్బులు చూసినప్పుడు కదా, బంగారాలు చూసినప్పుడు కదా. ఏమండి, అంతేనా కాదా? మరి ఆయనకంట యేసన్న గారికి ఎవరంట? ఆయన మనలోకి వస్తే గొప్ప వ్యత్యాసాన్ని ప్రజలందరూ కనుగొంటారంట. యేసన్న గారంటే తెలియని వాళ్ళు ఉన్నారండి ఈ రోజున. యేసన్న గారంటే ఏమండి, చెత్త కుప్పల్లో పందులు కుక్కలతో పాటు తిన్న ఆయన అండి. అర్థమైందండి. యేసు ప్రభు తన్ని ప్రేమించేసరికి ఏమైపోయింది?
అందరికీ తెలిసిపోయాడు. పరలోకంలో ఆయనకి చి మరి ఏమనుకోవద్దు, కొంచెమే చెప్పాలనుకుంటాను నేను. ఏవండీ పాస్టర్‌కి మైకు, చిన్నపిల్లలకి ఏంటంటండి ఏదో అంటారు మరి, అది ఇస్తే ఊరుకోరంటండి. ఏవండీ యేసన్న గారికి అంటండి పరలోకంలో దేవాది దేవుడు దర్శనంలో పరలోకం వెళ్ళిపోయాడంటండి యేసన్న గారు. వెళ్ళగానే ఒక కిరీటం తీసుకొచ్చి, వజ్రాల కిరీటం తీసుకొచ్చి ఇలా నెత్తి మీద పెడతా ఉంటే, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, మీకే పెట్టుకోవాలి అనేసంటే, ఆయన నాకు కాదు, ఇది నీకే అంటే ఆత్మల రక్షణ కోసం ఎన్ని డైమండ్సో ఉన్నాయంటండి ఎటు చూసినా. ఏమండి అందులో మళ్ళీ సీనియర్స్ వస్తా ఉన్నాయంట. ఏమండి ఎలా గుంటూరు, హైదరాబాద్, ఆయన ఎక్కడికి తిరిగాడో ప్రతి దేశం పేర్లు మళ్ళీ ఈయనకి కనబడతా ఉందంటండి. అది కూడా అలా వస్తూ ఉంటే యేసుప్రభు వారు అన్నారంట, భక్తులందరినీ పిలిచి వాళ్ళందరూ వచ్చినుంటే, భూలోకంలో యేసన్నా అని చెప్పాను కదా నేను, ఇతనే. దేవుని స్తోత్రం చెప్దాం. పరలోకంలో భూలోకంలో అంట ఒక యేసన్నా ఉన్నాడంట, భూలోకాన్ని అంతటిని ప్రభావితం చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. నా పేరు తలిచి ఏమండి ఆయన కోసం పాడాలంటే యేసన్న గారి పాటలే పాడాలి. పక్కన వాళ్ళకి సువార్త చేయాలంటే ఎవరెవరో పాటలు పాడుకోవాలి. ఏమండి యేసన్న గారి పాట మీరు ఒక్కటి ఎత్తినప్పటికీ కూడా ఎవరి నిమిత్తం పాడినట్టు ఉంటుంది, నిలబెట్టి ఆయన్ని ఎదుర్కొంటూ నిలబెట్టుకొని పాడినట్టే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నిజంగా మరి పరలోకంలో అందరితో చెప్పేవాడంటండి, భూలోకంలో ఒక భక్తుడు ఉన్నాడు యేసన్న, నా కోసం ఉంటున్నాడు అంటే తను చూడాలని అందరూ ఆశపడ్డారంట. అందుకే పిలిపించి కిరీటం పెట్టి అందరు ఎదురుగుంటా. మరి మనకి ఎలాంటి కిరీటం పెడతాడండి? ఏమండి నా కిరీటం, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది అంటాడు పౌలు గారు. ఏమండి మరి ప్రభువా ఒక పేరన్నా ఉంటుందా పరలోక రాజ్యంలో? ఏమంటే ఒక మూలకు పోయినా చాలండి పరలోక రాజ్యం. నరకం తప్పితే చాలు, నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు ఈ లోకం వచ్చిన తర్వాత నీ కోసం ఆయన జన్మించి మరణించి తిరిగి లేచి ఏమండి మరలా రాజుల రాజుగా వస్తున్నప్పుడు ఏమండి నీవుగాన ఆయన్ని ఎదుర్కోగలిగితే నీకంటే ధన్యులు ఎవరు కూడా లేరు. నీవుగాన ఆయన కాకుండా నరకానికి పోతే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు కూడా లేరు. అంతకంటే ఎక్కువ ఎవరైనా చేస్తారండి? ఇంకంతకంటే ఎక్కువ ఎవరు చేయి. ఈ నామమున్న రక్షణ కలుగును. మరి ఏ ఆకాశం క్రింద ఇయ్యబడినటువంటి మరి నామముల్లో ఏ నామమున కూడా రక్షణ లేదంట. దేవుని స్తోత్రం చెప్తాం. ఇంత గొప్ప నామం ఈరోజు పెట్టినటువంటి పేరు అందరూ ఏం చేస్తారండి? ఏమండి అందరిని చుట్టాలను పిలిచి భోజనాలు పెడతారు కదా, పేరు పెట్టేటప్పుడు బారసాలు అంటారా దాన్ని? బారసాలేనా? పేరు పెట్టేదాన్ని ఒక గొప్ప పండగగా చేస్తారు. మరి మన పేరుకి తగినటువంటి జీవితాలు మనకు ఉన్నాయండి? మనకు పేరు తగినట్టు మా తాతయ్య గారు నన్ను చిన్నప్పుడు పుట్టగానే దేవకుమారి అన్నాడంట. ఏమండి మరి పేరుకు తగినట్టు జీవించాలి కదా, దేవుని బిడ్డగా ఉండాలి కదా. మరి కాబట్టి రాజకుమారికి మరి తాతయ్య పెట్టాడు, చాలామందికి పెట్టాడు రాజకుమారి లా ఉండాలని. మరి వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు నిజంగానే. ఏమండి దేవకుమారి అని పెడితే నేను ఇంకా కొంచెం దేవుని కోసమే కష్టపడుతున్నాను. కాబట్టి ఏంటంటే మరి యేసు అనే పేరుతో రక్షకుడిగా వచ్చాడు. ఆయన ఒక్క చోట కూడా ఎక్కడ మిస్ అవ్వలేదండి. ఆయన ప్రణాళికలో ఆయన చిత్తం ఎలా ఉంటే అలా మరి ఆయన టకటక 33.5 సంవత్సరాలకి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేసి చనిపోయి తిరిగి లేవడం కూడా అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఇంకా ఏమండి 30 వెళ్ళిపోయి 40 వచ్చి 50 వచ్చి 60 వచ్చి ఇంకెప్పుడు నేర్చుకుంటారండి? ఇంకెప్పటికి దేవునిలో అర్థమవుతుందండి. చిన్నపిల్లలప్పుడు కాడ నుంచే మరి మొన్న చెప్పాను కదా, యోసేపు మరియమ్మలు ఏం చేశారంట? ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసిన అని చేసేవారు కూడా యెరూషలేములో నిలిచుండి ఆ తరువాత నజరేతుకి వెళ్ళారంట. మళ్ళీ మా అస్తమానం రావడం అని వాళ్ళు చూసుకున్నారు. బాబుకి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏ రోజును తీసుకెళ్ళాలి అన్నీ చూసుకున్నారంట. మనం ఈ రోజు నుంచి వాక్య ప్రకారం జీవించడమే నేర్చుకుంటే మీకు ఎక్కడో దాచబడిన ధనాలు ఇస్తాడండి. దేవుని సమయాన్ని మనం పాడు చేసుకోకూడదు, మనుషులకు భయపడకూడదు. ఎవరికి? ఆయనకే భయపడాలి, ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన్నే ప్రేమించాలి. నా హృదయం యేసయ్య అనగానే అలా స్పందించే మొదటి ప్రేమను నీవు వదిలిటువంటి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అంటాడు. నువ్వు అసలు మొదటిగా ప్రేమించావు ఆయన్ని? ఆయన ప్రేమ తెలుసా నీకు? ఆయన లేకుండా ఉండలేమండి. ఏమండి ఎవరైనా చుట్టాలు వచ్చి ఒక రోజంతా మనతో గడిపారనుకోండి, గందరగోళం అయిపోద్ది మనసు. మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఆ రోజు ప్రార్థనలో గడపకపోతే చిరాకైపోద్ది మనసు. ఏమండి ఉందా అలాంటిది? అలాంటిది ఉందా? అమ్మో ఏ పొద్దున్న నుంచి ఏకదాటి పనుల్లో ఉన్నాం, అదొక రకమైన బాధ. అర్థమవుతుందండి? అలాంటిది ఆయన ప్రేమ. ఆయన సైలెంట్గా ఉండి బాధపడితే మనకి బాధ వచ్చేస్తుంది. ఆయన సంతోషపడితే మన జీవితంలో సంతోషం వస్తుంది. ఇది మరి ఒక్కసారి నా స్పందన నాకు తెలియచేయండి ప్రభా, నాకు కావాలి మీరు అని ప్రార్థన చేద్దాం. ఈ లోకానికి వచ్చిన ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు, నేను రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి యేసు ప్రభు పేరంటే సంతోషమేనా? దేవుని స్తోత్రం చెప్దాం. చిన్న పాట పాడి ముగించేసుకుందాం అండి.
రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై. భూమి ఆకాశమును కలిగించావు, జ్ఞానముతో లోకమును స్థాపించావు, భూమి ఆకాశమును స్థాపించావు, జ్ఞానముతో లోకమును స్థాపించావు, వర్షాలను కురిపించావు, వాయువును పంపించావు, వర్షాలను కురిపించావు, వాయువును పంపించావు, జై జై అందరూ పాడదాం, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై, నశించు పాపులను కరుణించావు, పరలోకమును విడిచి ఎత్తించావు, నశించు పాపులను కరుణించావు, పరలోకమును విడిచి ఎత్తించావు, బలియాగము జరిగించావు, పరిహారం చెల్లించావు, బలియాగము జరిగించావు, పరిహారం చెల్లించావు, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై, సాతాను కోరలను పెకలించావు, పాతాళ సంకెళ్ళు ఛేదించావు, సాతాను కోరలను పెకలించావు, పాతాళ సంకెళ్ళు ఛేదించావు, మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు, మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన అందరం చేసుకుందామండి మోకరించి. ప్రభువా మీకు వందనాలు, నీ ప్రియ కుమారుని ఈ లోకానికి రక్షకుడిగా, యేసు అంటే రక్షకుడిగా, రక్షించేవాడిగా తీసుకొచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ కుమారుని మా కోసం అప్పగించడానికి ఇష్టపడ్డారు ప్రభువా నాయన, మరి నరక శిక్షను తప్పించడానికి మమ్మల్ని మరి మీరు కోరుకున్నారు తండ్రి అని చిన్న ప్రార్థన. ఆయనకి మొక్కాలంటండి ప్రతి ఒక్కరు కూడా, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మలకి మొక్కాలంట ఈ యొక్క మరి పర్ణశాల పండుగలో. మీకు వందనాలు ప్రభువా, మాకున్న శాపాలన్నీ తీసివేశారు, మీకు వందనాలు. మాకు మంచి జీవితాలు ప్రసాదించారు, మీకు వందనాలు. మీరు లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోదును, కానీ ఈ రోజున పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి నన్ను మమ్మల్ని సిద్ధం చేశారు, మీకు వందనాలని అందరూ చిన్నగా నోరు విప్పి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 స్తోత్రములు. ఏసు రక్తమే జయం సాతానికి క్రియలం, ఏసు రక్తమే జయం అపవాది క్రియలకు అనంతనాశనం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన.
గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది యొక్క పన్నశాల పండుగ 8వ దినం, అంత్యదినం, మహాదినం, ఇది మీ నామకరణం చేసినటువంటి రోజు, మీకు సున్నతి చేయబడినటువంటి రోజు ప్రభువా. ఈరోజు నాయన అద్భుతమైన రోజు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ దాసులను సమాధానంతో పోనిచ్చినటువంటి రోజు తండ్రి. నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము ఈ లోకంలో భయంకరమైనటువంటి నాయన శాపాలు అనుభవించవలసినటువంటి వారు, మా శాపపు కాళ్ళన్నీ విరిచివేశారు. నీ ప్రియ కుమారుని పంపించారు. మా పాపాలన్నీ కూడా నీ ప్రియ కుమారుని మీద మోపారు. ఆయన మేము పడవలసిన నాయన మరి 7 ఏళ్ళు 49 శిక్షలన్నీ కూడా, ప్రతి శిక్షలు కూడా అన్నీ కూడా నాయన నీ కుమారుని మీద విధించారు. ఎంతో అల్లాడిపోయాడు నీ కుమారుడు. అయినప్పటికీ కూడా నాయన మీ మాటను జవదాట్లేదు ప్రభా. నాయన మరణమైన సంఖ్యలైన శత్రులను ప్రేమించడమే నేర్పించాడు నీ కుమారుడు ప్రభా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధికి వచ్చి మీకు ప్రణమిలుతూ ఉన్నాం. నాయన మీరు చేసిన త్యాగానికి, నీ ప్రియ కుమారుని బలిగా అర్పించడానికి ఇష్టపడినందుకు మీ పాదాలకు నమస్కరిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మమ్మల్ని నాయన నరక శిక్ష నుంచి తప్పించడానికి, ఈ అంతులేని అగాధాలు దాటించడానికి ఇష్టపడినందుకు నీ ప్రియ కుమారునికి నమస్కరిస్తున్నాం. నాయన మేము తెలిసి తెలియక మా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నప్పుడు నాయన మీ ఆత్మను మాలో ఉంచి నాయన సరిచేస్తూ ఒప్పిస్తూ నాయన ప్రభా మరి నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడిన పరిశుద్ధాత్మని బట్టి మీకు వందనాలు. ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా నాయన మాకు మరలా బోధించి దేవుని సన్నిధికి నాయన ధైర్యపరిచి తీసుకొస్తున్న పరిశుద్ధాత్మను నిమిత్తం మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. లేకపోతే మేము ఈ లోకంలో నాయన నశించిపోయి నరకానికి వెళ్ళవలసిన వారు, దేన్నో ప్రేమించేవాళ్ళం. అసలు మనిషి యొక్క జీవితానికి విలువేంటో తెలియనటువంటి మరి విధంగా మేము జీవించేవారు. కానీ ఈ రోజున తండ్రి మానవుని యొక్క జీవితానికి ఎంత విలువ ఉందని, నాయన మీ ప్రాణం పెట్టినంత విలువ ఉందని మాకు అర్థమైంది. నాయన నిజంగా ప్రభా మీ ప్రియ కుమారుని అర్పించినందుకు మీకే మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నాయన మరి ఈ యొక్క నరక శిక్ష నుంచి తప్పించడానికి ఇష్టపడినందుకు వందనాలు. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందామని నీ వాక్యం సెలవిస్తుంది. కొంతమంది తప్పిపోతున్నారు ప్రభా. అలా తప్పిపోకుండా నాయన మరి జీవితాలు వ్యర్థం చేసుకోకుండా ఈ నామానే రక్షణ ఉందని నీ సన్నిధికి రాగలిగిన కృప దయచండి. నీ సన్నిధిలో మోకరించే భాగ్యం దయచండి. మీ రక్తంతో కడగబడి మీ ఆత్మతో నింపబడి నీ రాజ్యం చేరుకునే భాగ్యం బిడ్డలకి మాకు ప్రసాదిస్తారని నమ్ముచు విన్న వాక్యం బిడ్డలందరిలో మాలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాలు రక్షింపబడును గాక, వారి కుటుంబాలు ఆదరింపబడును గాక, దీవించబడును గాక, బలపరచబడును గాక. వారి పరలోక రాజ్య వారసులుగా నాయన దేవుని కోసం బలము కలిగి వారికి ఉన్న సమస్తాన్ని దేవుని కోసం ఖర్చు పెడుదురుగా కేస్తున్నాములో పరలోకంలో ధనవంతులుగా ఉందిరుగాక. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో బిడ్డలకి మీరే సహాయం చేసి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. మీ మాటను గౌరవించి మీకే భయపడాలని మీరు సెలవిచ్చారు. మీ మాటను మన్నించి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, అలాగే ప్రభువా మరి నాయన సహకారులుగా ఉన్న బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వంటలు చేసిన నీ కుమారుడు వారి కుటుంబాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. సహకారులను దీవించండి ప్రభా. ఇంకా అందరం కూడా ఐక్యతతో, సంతోషంతో, సమాధానంతో, ఎక్కడ భేదాభిప్రాయం అనేటువంటిది కనబడకుండా సమాధానం కర్తగా మీరు ఉన్నారని నాయన ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ఇంతవరకు క్షేమంగా నాయన ఎంతో సమాధానంగా నడిపించినందుకు మీకే మహిమ చెల్లిస్తూ భోజనాలు మీరు ఆశీర్వదించి తినే బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ప్రసాదించమని, ఇది తినకూడదనే పరిస్థితి ఎవరికి రాకుండా వారి జీవిత దినాలన్నీ మంచి పదార్థాలు భుజించుదురుగా కానీ ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట మరి ఒకసారి మీకు నాయన నమస్కరిస్తున్నాం. యేసు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి పరిశుద్ధాత్మనికి బట్టి నాయన మాకు ఇచ్చిన ఆదరణ బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నాయన సహకరించిన నీ బిడ్డలందరినీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన నీ కుమారుని కూడా దీవించమని, దూర ప్రాంతాల నుంచి ఎండలో వచ్చారు ప్రభా బిడ్డలు, తప్పకుండా దీవించమని. ఈ సంవత్సరం అంతా కూడా మేము ఒకవేళ ఈ భూమి మీద నిలిచుంటే నీ కోసం ఆత్మలు సంపాదించి పరలోక ధనవంతులుగా, ఒకవేళ నీ రాజ్యం చేరుకుంటే మీ నాయన రాజ్యంలో సంతోషించే వారిగా మమ్మల్ని తయారు చేసుకోమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్.